శుక్రవారం మనం ధ్యానం చేసుకున్నటువంటి ధ్యానాంశం యొక్క సెకండ్ పార్ట్ని ఇంకా క్షుణ్ణంగా మనము అధ్యయనం చేద్దాం. హల్లెలూయా. గడిచిన శుక్రవారం ప్రభు మనతో మాట్లాడినటువంటి మాట మీ అందరికీ జ్ఞాపకం ఉందనుకుంటాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వరకు అందరూ చూడండి అమ్మా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడకపోతే బ్రతకలేం. మమ్మను బ్రతికించేది నీ వాక్యం, మమ్మను సరిచేసేది నీ వాక్యం, సరి చూసుకోవడానికి దోహదపడేది నీ వాక్యం, ఎక్కడికక్కడ మా చీకటి కోణాలను కత్తిరించేది మీ వాక్యం. మీ వాక్యము విని గ్రహించుకోగలిగేటువంటి కృపను దయచేయండి. ప్రతి ఒక్కరికి ఏక మనసు ఏకాత్మను అనుగ్రహించండి. ఎదురాడేటువంటి స్వభావాలు ఎవరిలో ఉన్నాయో ప్రభా, వాటిని మీరు కాల్చివేమని ప్రార్థిస్తున్నాను. అదేమాత్రం ప్రయోజనం కాదు. తర్కించేటువంటి అనుభవాలు, తీర్పు తీర్చేటువంటి అనుభవాలు, వివాదాలు రేపుకోగలిగేటువంటి అనుభవాలు దేవా, ఎవరిలో ఉన్నా నీవెరిగిన దేవుడు అద్భుతంగా తొలగించిన ఆయన లయపరచు. నీ వాక్య ప్రత్యక్షత మా యొద్దకు వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతకు మేము లోబడితే ధన్యులం అవుతాం, లేకపోతే దౌర్భాగ్యులం అవుతాం. ఆ దినాన దోషకుడు, హింసకుడు, హానికరుడే నీ దైవ ప్రత్యక్షతకు విధేయుడయ్యాడు కాబట్టే అనేకులను నీ వైపుగా ఆకర్షించగలిగేటువంటి సార్థకతతో కూడినటువంటి జీవితాన్ని ఆయనకి ఇచ్చావు నాయన. మా జీవితాల్లో మమ్మల్ని బలపరచండి. మీరు మాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడతారని మేము నమ్ముతున్నాం. నీ ఆత్మగాక వేరే ఏ ఆత్మకు ఈ స్థలములో చోటు ఉండకుండాను గాక. నీ పరిశుద్ధాత్మ మాత్రమే ప్రతి హృదయాన్ని స్వాధీనపరుచుకోను గాక. చీకటి యేసు నామములో లయమైపోవాలి. ఎదురాడేటువంటి స్థితి కాలిపోవాలయ్యా. రహస్యమందు చూచుచున్న దేవుడు నీవు, నీ కండ్లకు మరుగైనది ఏది లేదు. కృపగల దేవ, దౌర్భాగ్యులుగా మిగిలిపోకుండా ధన్యులుగా మిగిలిపోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. తర్వాత మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు అప్పుడు వస్తుంది సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలంపులకు కావలియుండును. అప్పుడు మనం అలా చేసినప్పుడు, మనం అలా ప్రవర్తించినప్పుడు, మనం అలా జీవించినప్పుడు అప్పుడు దేవుని సహాయం లభిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు ఆనందించండి అంటే, మొన్న శుక్రవారం ధ్యానం చేసుకున్నాం. అన్నీ కూడా ఆనందించే పరిస్థితులే రావు. ఏ మనిషికైనా ఆనందాన్ని హరించి వేసే పరిస్థితులు వస్తాయి. ఆనందాన్ని త్రుంచేయగలిగేటువంటి పరిస్థితులు వస్తాయి. నోటిలో నవ్వే దూరం అయిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కళ్ళు సిరిగా ఉండవు, దిగాలుగా ఉండే పరిస్థితులు వస్తాయి. కొంతమందిని అంటారు, ఆమె కళ్ళు చాలా సిరిగా ఉంటాయి. పుట్టినప్పటి నుంచి చచ్చి వరకు ఉంటాయమ్మా సిరిగా నీకు. ఏ
కొన్ని పరిస్థితులు ఆ సిరిగా ఉన్నటువంటి కళ్ళల్లో నుంచే చింతతో కూడినటువంటి కన్నీళ్ళు కారతాయి. అంటే ఈ పరిస్థితులు దేవుని బిడ్డలారా మీకు రాక మానవ్, సంభవించక మానవ్. ఎప్పుడు నవ్వుతూ ఉంటామని అనుకోద్దు. ఈ లోకములో లోకాధికారి యొక్క లోకములో మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎంత యథార్థంగా దేవుడు కొరకు బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత దేవుళ్ళో అతీతులుగా ఉన్నా, సాతానుడు మాత్రం మనల్ని నాశనం చేయడానికి, మన సంతోషాన్ని హరించి వేయడానికి వాడు కంకణబద్ధుడై ఉంటాడు. నువ్వు ఎంత ఆత్మీయురాలువైనా, ఆత్మీయుడివైనా, ప్రార్థనాపరుడువైనా, ఆత్మ సంబంధమైనటువంటి గుణగణ లక్షణాలలో నీ వేరుపారేటువంటి అనుభవంలో ఉన్నా, సాతానుగాడంటూ నీకు కన్నీటి గాథలు వచ్చేటువంటి పరిస్థితులంటూ కలిగిస్తాడు. రావని చెప్పను, అయితే నేనంటున్నాను, నీవు నాకు విధేయుడుగా ఉన్నందున సాతానుడు నీకు కలిగించినటువంటి ఆ దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలో తెలుసా? సంతోషించు. మరలా చెప్పుదును, సంతోషించు. ఆ విషయంలో దేన్ని బట్టి మనం సంతోషించాలో తెలుసా? సంతోషించమని సెలవిచ్చిన దేవాది దేవుణ్ణి బట్టి సంతోషించడానికి ఏమీ కనబడతలేదండి. సంతోషించగలిగేటువంటి దాఖలాలు కనుచూపు మేరలో కనబడతలేదండి. మరి సంతోషించాలంటే సంతోషం ఎక్కడి నుంచి వస్తుందండి? నీ దేవుని యొద్ద నుండి వస్తుంది. నీ దేవుని మాట విని లోబడితే అప్పుడు సంతోషం వస్తుంది. హల్లెలూయా. రెండవదిగా ఏంటంటే, సహనమును కలిగి ఉంటే సంతోషం వస్తుంది. నీకు సహనం ఎప్పుడు కలిగి ఉంటుందో తెలుసా? దేవుడు చెప్పిన మాటకు విధేయురాలు అయితే ఆటోమేటిక్గా సహనం కనబడద్ది మనుష్యులకి. నీ సహనం నీకే కనబడద్ది. కొన్ని సందర్భాల్లో చెప్పు, నీ అసహనం నీకే కనబడలేదా? కొన్ని సందర్భాల్లో నువ్వు ఎలా ప్రవర్తించావో ఆ ప్రవర్తనను బట్టి ఈ సందర్భం కొంత దాటిన తర్వాత నేను ఎలా ప్రవర్తించానేంటి, వాక్యం ఎలా వస్తుంటే వాక్యానికి విరోధంగా ఉన్నానేంటి. మొదటేమో నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోయారు, నేను ఏడుస్తుంటే అంటావు. 2 రోజులు అయిపోయిన తర్వాత ఏ వాక్యం అని వచ్చేస్తే అని నిన్ను నువ్వే తిట్టుకుంటావు. మరి నువ్వు ఇంతకుముందు ఏమన్నా తిట్టావు? నిన్ను అర్థం చేసుకోలేదని, నీకే నిలకడలేదు. మనం దేవుని వాక్యములో నుండి జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనము నిలకడగలిగిన వారమో, నిలకడ లేకుండా అతలాకుతలమైపోతున్న వారమో దేవుడు వాక్యం మాత్రం ఉన్నట్టుగా చెప్పేస్తుంది. ఆ దేవుడు వాక్యాన్ని నమ్ముకున్నటువంటి దైవజనులు ఉన్నట్లుగా ముఖం మీద బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేస్తారు. కొన్ని సందర్భాల్లో బాధ కలుగుద్ది, మనకు చాలా బాధ కలుగుద్ది. అలా ఉండండి అమ్మా, ఇలా ఉండకండి అమ్మ అంటే చాలా బాధే. ఎవడి చిన్నపిల్లోడు కూడా ఒరే అది ముట్టుకోద్దురు, అలా చేయకరంటే ఆడికి బాధే. మరి ఇంత పెద్దోళ్ళు, మన పెద్దోళ్ళం కదా, మరి ఇంత పెద్దోళ్ళకి ఇంకెంత బాధ వచ్చేద్ది. చిన్నోడికి అంత బాధ, చిన్నోడికి చిన్న బాధ, పెద్దోళ్ళకి పెద్ద బాధ. ఇప్పుడు ఆనందించండి. ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాటలు ఆనందిస్తేనే నిస్సహాయతను కనపరచు. నువ్వు ఏం కనపరుస్తావు తెలుసా? సహనాన్ని కనపరుస్తావు. తర్వాత ఏమని రాయబడి ఉంది? ప్రభువు సమీపంగా ఉన్నాడు. నీకు ప్రభువు సమీపంగా ఉన్నాడు అనేటువంటి ఆత్మీయమైన జ్ఞానం ఉంటేనే ప్రభువు మాటను వింటావు, మాటకు విధేయురాలు అవుతావు. ఈ క్వాలిటీస్ అన్నీ నీలో గర్ర గర్ర గిర్ర గిర్ర తిరుగుతూ ఉంటాయి. ఏ క్వాలిటీస్? దేవునికి లోబడ్డావు కాబట్టే దేవునికి అనుకూలమైనటువంటి క్వాలిటీస్ నీలో తాండవిస్తుంటాయి. ఎక్కడి నుంచి? పైనుంచి కింద వరకు. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు దేవుడికి విధేయురాలుగా లేకపోతే, దేవుడు చెప్పిన మాటలు లక్ష్య పెట్టకపోతే నువ్వు సహనాన్ని కనుపరచలేవు, ఆనందాన్ని అనుభవించలేవు. ఇక్కడ రాయబడి ఉంది, ఆనందించండి. మరలా చెప్పుతున్నా, ఆనందించండి. ఇంకా మీ సహనాన్ని సకల జనులకు తెలియపరచండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు చింతించకుండా నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. డైరెక్ట్గా చింతించకుండా ప్రార్థన చేయమన్నారని చింతించకుండా ప్రార్థన చేసేయలేవు. నువ్వు చింతించకుండా ప్రార్థన చేసేయలేవు.
చెప్పినంత మాత్రాన నువ్వు ముందు ఆనందించండి, మరలా చెప్పుదని ఆనందించండి అని దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపేవనుకో, ఆటోమేటిక్గా నీకు సహనం వస్తుంది. ఆటోమేటిక్గా ప్రభువు సమీపంగా ఉన్నాడనేటువంటి నిరీక్షణ నీకు ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయగలవు? కాళ్ళు తొక్కేసుకోకుండా, కళ్ళల్లోంచి నీళ్లు కారిపోకుండా, మా ఆయన వల్ల నాకు ఇంత పరిస్థితి వచ్చేసింది, ఛీ, మా పిల్లల వల్ల ఇంత పరిస్థితి వచ్చేసింది, ఛీ, ఈ పాడి నన్ను చంపుకు తింటుంది, ఛీ, ఈ పంటలు ఎంత చూసినా కూడా 50 బత్తాలు పడుతులేదు, ఛీ. ఏమొచ్చేద్దంటే నిస్సహాయత. ప్రతికూలత వచ్చేటప్పుడు నిస్సహాయత, ఆర్థిక పరమైన ఇబ్బంది వచ్చేటప్పటికి నిస్సహాయత, అనారోగ్యాలు వచ్చేటప్పటికి నిస్సహాయత, అనుకున్నది జరగకపోతే నిస్సహాయత, పిల్లలు లోబడకపోతే నిస్సహాయత, భర్త కలిసి రాకపోతే నిస్సహాయత, భార్య చెప్పిన మాట వినకపోతే నిస్సహాయత. ఏమంటే దరిద్రుడు అన్నవాడికి మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నా ఏమీ లేవు, అతనికి ఎంత నిస్సహాయత రావాలి చెప్పండి. దరిద్రుడు అన్నవాడికి ఇప్పుడు వరకు చెప్పుకున్నా ఏమీ లేవు. అంటే ఏంటి? సేన్ లేదు, సెట్ లేదు, ఇల్లు లేదు, వాకలు లేదు, అది లేదు, ఇది లేదు. ఇప్పుడు అన్నీ ఉండి, అన్ని విషయాల్లో సార్థకతలో ఉండి, ఏదో ఒక్క క్షణంలో, ఏదో ఒక్క సమయంలో, ఏదో ఒక్క టైంలో, ఏదో ఒక్క దినంలో మనకి అనుకోకూడనిది జరుగుతుంటే ఎంతో నిస్సహాయకులం అయిపోతున్నామే. మరి దేవుని యందు మనం ఉన్నప్పుడు నిస్సహాయకులుగా ఉండలేమనడానికి కారణం ఏంటంటే, ఈ లోకములో దరిద్రుడు అన్నవాడు ఏమీ లేకుండా ఉన్న అన్ని నిస్సహాయ పరిస్థితులే. కానీ అతడు తన నిస్సహాయ పరిస్థితుల్లో సహనాన్నే కనుపరిచాడు, ఆనందాన్ని అనుభవించాడు. ఎవరిని ఆరిపోసుకోలేదు, ఎవరిని తిట్టలేదు, తుమ్మలేదు, నా బతుకిలాగా ఏడ్చింది అనలేదు. ధనవంతుడిని నమ్ముకుని వెళ్తే వాడు బువ్వ పెట్టకపోతుంటే, ముద్ద పెట్టకపోతుంటే, ఆశ్రమం ఇవ్వకపోతుంటే అతని మీద అలగలేదు, అతని మీద సనగలేదు. ఏదో లేదని కాదు, ఎందుకంటే అతడు దేవుని యందు ఉన్నాడు కాబట్టి ఆనందించాడు, మరలా సంతోషించాడు. తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నా, పెంటల మీద ఉన్న ముక్కలు తింటున్నా, ఏమీ లేని వాడు దేవుని యందు ఉన్నవాడు గనుక దేవుణ్ణి స్తుతించాడు. హల్లెలూయా. అన్నీ ఉన్న మనకే ఏదో లేదని బాధ కలిగేస్తుంది. నువ్వు తెలుసుకోవలసింది ఏంటంటే, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నువ్వు అనుకున్నది జరగలేదా? దేవుడు చేయగలడు. హల్లెలూయా. నువ్వు అనుకున్నది దేవుడు చిత్తమైన మనుష్యులు అడ్డుపడుతున్నారా? దేవుడు చేయగలడు. ఆ నిరీక్షణతో నిలబడు. ఎవరు అడ్డొచ్చినా దేవుడు కార్యాన్ని దేవుడు చేసి చూపగలడు. ఒకవేళ అది జరగకపోయినా నువ్వేమనుకుంటావు తెలుసా? అది ఒక పాఠంగా నేర్చుకో, గుణపాఠంగా నేర్చుకో. ఆ సందర్భంలో మనుష్యులు ఎలా ప్రవర్తించారో గుణపాఠంగా నేర్చుకో. ఆ పరిస్థితులను నువ్వు అనుభవించినటువంటి ప్రతి పాఠాన్ని గుణపాఠంగా నేర్చుకో. ప్రతి మనుష్యుని నువ్వు అధ్యయనం చేయడం ప్రారంభించు. ఓహో, ఆ అధ్యయనంలో కూడా మనుష్యులు లాంటి వాళ్ళు, పరిస్థితులు ఎలాంటివి, స్థితిగతులు ఎలాంటివి, పిల్లలు ఎలాంటి వాళ్ళు, భార్య లాంటిది, భర్త లాంటి వాడు, నా దేవుడు అలాంటి వాడు కాడు. హల్లెలూయా. నేర్చుకో. నీకు దేవుని యందు నువ్వు ఉంటే దేవుని ధ్యానం చేసుకుంటావు. దేవుని యందు నువ్వు లేకపోతే జరిగిన పరిణామాలను బట్టి బుర్ర బాదుకుని ఏడుస్తావు. జాగ్రత్త. దేవుని బిడ్డలాగా మనకు ధ్యానం కావాలి, అధ్యయనం కావాలి. ప్రతి పరిస్థితి ప్రతికూలత వచ్చిందా, దానిలో నుండి దేవుణ్ణి తుక్కోవడం ప్రారంభించు, ధ్యానం చేయడం ప్రారంభించు. ఒకవేళ జరగలేదా, నా మేలు కోసమే, నాకు అంతకంటే శ్రేష్టమైన దేవుడు చెయ్యగలడు. ఎవరైతే దీనికి ఆటంకం ఉన్నారో వారి బుద్ధులను బట్టి గుణపాఠాలుగా నేర్చుకో. మన బ్రతుకులు ఎలాగ ఉండకూడదంటే, ఒక అతనంట గేది వినాయన, గేది వినాయన, గేది వినాయన అన్నాడంట. గేది కావాలి ప్రభు, గేది కావాలి ప్రభు, గేది కావాలి ప్రభు అంటే దేవుడు గేది కావాలని అడుగుతున్నాడు. ఎన్ని గేదెలు చూసినా వెనక్కి వెళ్ళిపోయి కానీ ముందుకు వచ్చేది కదంట. కానీ దేవుడా ప్రార్థన ఆలకించంట, ఒక మంచి గేది తన దగ్గర ఉన్నటువంటి రేటుకి ఆ గేదెని ఏం చేశాడంట, సమకూరిస్తే ఇప్పుడేమని ఏడిచాడంటే, దేవుడా గేదె కొనడానికి డబ్బులు ఉన్నాయి కానీ గేదెని కట్టడానికి తోడు కొనడానికి డబ్బులు లేవు నాయన. ఏం లేవండి? గేదె కొనడానికి డబ్బులు ఉన్నాయంట, తోడు కొనడానికి డబ్బులు లేవని ఆ వంకతో గేదె కొనుక్కోవడం మానేసాడంట. ఎవరో కొంతమంది ఏడుపులు ఇలాగ ఉంటాయి.
గేదె ఎంత ఉంటుందండి? గేదెకి కట్టుకుని తోడ ఎంత ఉంటుందండి బాబు? అంటే దేవుడికి బడి ఏడుసావు, దేవుడు కనికరించాడు, అద్భుతం చేశాడు. నిన్ను ఏది వెనక్కలాగింది? తోడ వెనక్కలాగిందా? దేవుడి కార్యాల్లో నిలబడ్డానికి నీ పిల్లలు వెనక్కలాగారా? నిన్ను నీ పరిస్థితులు లాగాయా? నీ స్థితిగతులు వెనక్కలాగాయా? దేవుడిని అడిగినప్పుడు దేవుడు చేస్తాడు కదా, చేస్తున్నప్పుడు నువ్వు ముందుకెళ్ళొచ్చు కదా. ఆ తాడు లేదండి. ఎవరు లాగుతున్నారు నిన్న? మనుష్యుల బ్రతుకుల్లో ఎప్పుడు కూడా దేవుడి మీద నిరీక్షణ ఉంటే ముందుకెళ్తారండి. దేవుడి మీద ఆశ ఉంటే ముందుకు వెళతారు. దేవుడు నీకు ఇచ్చింది గేదె కొనుక్కోవడానికి తగినటువంటి సామర్థ్యం. నువ్వు దేని కొరకు ఏడుస్తున్నావు అంటే తోడు కోసం ఏడుస్తున్న బ్రతుకులు మన బ్రతుకులు. అందుకే దేవుడి యొద్ద నుండి ఏమేలు పొందుకోలేం. విశ్వాసమా? అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకములో ఉన్నప్పుడు యూదుల యొక్క అవిశ్వాసాన్ని చూచి అద్భుతాలు చేయాల్సినోడు, మహాశ్చర్య సూచకార్యాలు చేయాలని ఉద్దేశం కలిగిన వాడు ఉద్దేశాలే మార్చుకోవాల్సి వచ్చింది. జాగ్రత్త సుమా. నువ్వు దేనికోసం ఏడ్చావో అది దేవుడు తప్పకుండా అనుగ్రహించే సమయం వచ్చినప్పుడు నీవు ఆ సమయంలో ఏదో వంక డొంక పెట్టుకుని ఆగిపోతే దేవుడు ఉద్దేశం మార్చుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. మనము దేవుని అందున్న వారమైతే, దేవుని నిరీక్షణ ఉంచిన వారమైతే పరిస్థితులను బట్టి మనం దేవుడికి బడి ఏడుస్తాం, మొర్ర పెడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తప్పకుండా కార్యము చేయ సమర్థుడు. కార్యం చేసినప్పుడు కార్యములు ముందుకు వెళ్ళాల్సింది నువ్వు నేనా దేవుడా? నువ్వు నేను పోతే ఏమైద్ది? ఆగిపోతే ఏమవుద్ది? సాగిపోతామేంటి? దేవుడికి ఇంటేస్తాడు ముందుకు ఆగిపోయినా. దేవుడు ఆగిపోయినా కూడా తోసేస్తాడు అనమాట ముందుకి మనల్ని. మనం అదే కోరుకుంటా, తోసేయాలంతే మమ్మల్ని. విశ్వాసం అంటే అది కాదు, నిరీక్షణ అంటే అది కాదా. దేవుడు సన్నిధిలో ఏడ్చి పొందుకునే టైం వచ్చేటప్పటికి పొందుకోకుండా వదిలేసుకోవడం కాదు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా? దేవుడు ఎంత విశ్వాసం ఉంచుతున్నావా? ఆనందించు. మరలా చెప్పుదని ఆనందించు. నువ్వు దేవుని ఆనందిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు సహనంతో ఉండగలుగుతావు. సహనముతో ఉంటే ప్రభు సమీపముగా ఉన్నాడనేటువంటి నిరీక్షణ నీకు ఉంటుంది. ఉంటే నువ్వు దేవుడి పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేస్తావు, కృతజ్ఞతతో నువ్వు చేయగలవు అంటావు. తప్పకుండా అప్పుడు దేవుడు ఇస్తాడు కూడా. మరి ఇచ్చినప్పుడు తీసుకోకపోతే? ఇచ్చినప్పుడు మేము తీసుకోమండి, ఖచ్చితంగా మా దేవుడు వచ్చే చేతులు ఎట్టేయాలంతే. ఇప్పుడు మాకు కొంతమంది స్టార్టింగ్కి రాకుండానే ఫెయిల్ అయిపోతారు, కొంతమంది ఎండింగ్కి వచ్చాక ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది స్టార్టింగ్లోనే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది చివరి వరకు వచ్చి ఎలిమినేట్ అవుతారు. ఏది దౌర్భాగ్యం? చివరి వరకు వచ్చి ఎలిమినేట్ అయిపోవడం దౌర్భాగ్యం. కానీ ఇంతకుముందు ధ్యానం చేసుకుని అతను ఏం చేశాడు? తను ప్రభువు నన్ను ఆనందించాడు కాబట్టే సహనాన్ని సకల జనులకు ప్రదర్శించగలిగేటువంటి అనుభవంలో అతను నిలబడగలిగాడు. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా నా ప్రభువు నాకు సమీపంగా ఉన్నాడని దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో వేడుకున్నాడండి. ఉపవాసంతో ఆయనే సర్వం సమస్తం, ఆయన తప్ప నాకు గత్యంతరం లేదు, నాకు శక్తి చాలదు. నా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను చేతబట్టుకున్నప్పుడు ఆ వాగ్దానాన్ని నేను అనుభవించగలుగుతాను. హల్లెలూయా. ఒకవేళ చెప్పండి, ఇది వాగ్దానమా కాదా? ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియపరచనియండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల యందు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు మీ హృదయాలు కలుగును. ఇది వాగ్దానమా కాదా? ఈ వాగ్దానాన్ని అతడు స్వతంత్రించుకున్నాడా లేదా? ఈ వాగ్దానం ప్రకారంగా ప్రవర్తించాడా లేదా? గడిచిన శుక్రవారం మొదటి పార్ట్లో మనం ధ్యానం చేసుకున్నాం. ప్రవర్తించినప్పుడు, కోసుకోవలసి వచ్చినప్పుడు కోసుకున్నాడు, వదిలిపోయాడా? అంతా చేసేసి దేవుడు అద్భుతం చేసేటప్పటికి శత్రువులు చచ్చిపోయారు. యెహోషాపాతు రాజు సందర్భంలో శత్రువులు ఏమయ్యారు? చనిపోయారు. చనిపోయిన తర్వాత వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు వెనక్కి. ఒకవేళ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఏం కోల్పోదురు?
ఇంకా ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇంకా దీవెనలు ఉన్నాయి. నువ్వు శత్రువుల మీద విజయం అడిగావేమో, దేవుడు నీకు ఇంకా గొప్ప కార్యాలు చేయాలనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏ కార్యం అందుకోకుండా కోసుకోకుండా ఏం చేసావు? వెనక్కి. అంటే నువ్వు చేసిన ప్రార్థన మీద నీకు ఎంతవరకు జరిగిన ప్రార్థన మీద ఏం లేదని అర్థం. దాని ఎంతవరకు యెహోషాపాతు చేసిన ప్రార్థన మీద కానీ పెట్టుకున్నటువంటి దేవుడి మీద ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి అనే కదా అర్థం. అవునా కదా? ఏం చేశారు యెహోషాపాతు రాజు మిగతా వాళ్ళందరూ? 3 రోజుల పాటు ఏం చేశారు? అవన్నీ ఒలుచుకుని ఆశీర్వాదముతో తిరిగి వెళ్ళారు. ఇది గొప్ప సాక్ష్యమైంది. హల్లెలూయా. ఎందుకు అలా చేయగలిగారు? ఎందుకు కడ వరకు నిలబడగలిగారు? ఎందుకు కోసుకోగలిగారు? దాన్ని, ఆ దీవెనను వదులుకోకుండా ఎందుకు ఆపాదించుకోగలిగారు? ఎందుకంటే తన దేవుడు అద్భుతకరుడు. మా దేవుడు మమ్మల్ని ఊరికే విడవడు. మా దేవుడు మాట ఇచ్చాడు, యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి, యుద్ధం చేయవలసిన నిమిత్తం లేదన్నాడు. అందుకే యుద్ధ పంక్తులు తీర్చి నిలబడ్డాం. తీర్చి నిలబడితే ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది. ఇదంతా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం వాళ్ళ దేశాన్ని ఏలుబడి చేసింది. హల్లెలూయా. అంతే, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అంతే. దేని గురించి దుఃఖపడ్డారా? దుఃఖం ఇంకా లేదు. హల్లెలూయా. నీ దేవుడు, నువ్వు దేని గురించి దుఃఖపడుతున్నావో, దేవుడు సన్నిధిలో దేవుడు పాదాలు పట్టుకుని ఏడుస్తున్నావో, దానికి సమాధానం ఇచ్చి తీరే దేవుడు. నువ్వు ఊరికే వాగ్దానాలు పెట్టుకుని ప్రార్థన చేసేసి సమయం వచ్చేటప్పటికి ఆ దీవెనను పొందుకోకపోతే నీవే పోతావు. వాళ్ళు వెళ్ళిపోయారానికి వెనక్కే ఎవడొకడు వచ్చి చేసుకుందరు. వాళ్ళు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు? దేవుడి మీద ఆధారపడినందుకు. ఏ సమస్య విషయంలో దేవుడు పాదాలు పట్టుకున్నారో ఆ సమస్యకు దేవుడు విడుదలివ్వడమే కాకుండా ఆ సమస్యను గూర్చి సమస్త జ్ఞానమునకు మించిన సమాధానముతో వాళ్ళని పంపాడు. అలాగని వీళ్ళే యుద్ధం చేయవలసి వస్తే కొంతమంది వాళ్ళల్లో కూడా చనిపోయి ఉండేవాళ్ళు కదా. వీళ్ళ యుద్ధం చేయవలసి వస్తే కొంతమంది గాయాల పాలవుదురు కదా. వీళ్ళ యుద్ధం చేయవలసి వస్తే కొంత లాస్ అవుదురు కదా. కానీ వాళ్ళ దేవుడి మీద ఆధారపడినందుకు దేవుడు అన్నాడు, మీ మీద నేనే భారం పెట్టను, అంతా నేనే చూసుకుంటాను, మీరు ఊరకే నిలుచుండి చూడండి. చూడండి అన్నప్పుడు చూశారు. చూసి వెనక్కి వెళ్ళిపోలేదు, ఇంకా లోతుకు చూశారు, ఇంకా లోపలకు చూశారు, ఇంకా లోతుకు చూశారు. హల్లెలూయా. 3 రోజులు పట్టింది. స్తుతులతో మరలా తమ దేశానికి ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా, సహనము మనందరికీ కరుపరిచిన వారే దేవుని యొక్క వాగ్దానాన్ని చేతబట్టుకుని వెనక్కి వెళ్ళారండి. వెనక్కి ఎలా వెళ్ళిపోలేదు? సమస్యతో వెళ్ళిపోలేదు. వెనక్కి లాస్ అయిపోయి వెళ్ళిపోలేదు, కోల్పోయి వెళ్ళిపోలేదు. ఇంకేమీ వెళ్ళిపోయారు? సిరి సంపదలతో వెళ్ళారు, జయోత్సవముతో వెళ్ళారు. దేవుని నామమును ఘనపరుచు నిమిత్తం అనేకులకు చెప్పుతుంటే ఇది గొప్ప సాక్ష్యం అవుద్ది. ఒక్కడు కూడా బాలేదా? నో, ఒక్కడు కూడా చనిపోలేదు, ఒక్కడు కూడా యుద్ధానికి వెళ్ళలేదు. మా దేవుడు మా పక్షంగా యుద్ధం చేస్తే అసాధారణ కార్యం జరిగింది. ఇది చెప్పితే జనాల్లో విశ్వాసం పడుద్ది. నిన్ను నోరు మూయి అనరు. ఏ విషయంలో నోరు మూయాలరా? నా దేవుడు నన్ను లేపలేదా? నా దేవుడు మీ ఎదుట మమ్మల్ని నిలబెట్టలేదా? ఏమి నిలబట్టిందయ్యా? మా ప్రార్థనలు. అసలు దేవుడు ఎలా అంటాడంట? అసంభవాలను సంభవాలుగా చేస్తాడంట. కొంతమంది ప్రార్థనలు చేసేస్తారు, చేసేసి ఆ ప్రార్థనలకు సరైన సమాధానం వచ్చేటప్పటికి వెనక్కి వెళ్ళిపోతారు. ఎక్కడికి? వెనక్కి వెళ్ళిపోతారు. ఒక విషయం చెప్తాను, వర్షాలు రావట్లేదు అంటండి. వర్షాలు రాకపోతే ఏం పండవండి? చేలు చెట్లు పండవు కదా. అందుకు ఉపవాస ప్రార్థనలు బాగా చేసేస్తాం. అలాంటప్పుడు ఇలాంటప్పుడు తినేసి వచ్చేసినా కూడా అలాంటప్పుడు మాత్రం కడుపు కట్టుకుని వచ్చేస్తాం. ఏం జరిగిందంటే, వర్షాలు లేవండి. వర్షాలు లేకపోతే గేదెల్ని పెంచలేమండి, దూడలను పెంచలేమండి. వర్షాలు లేకపోతే చాలా కట్టమండి. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు కూడా చాలా కాస్ట్ అయిపోతాయండి, తినడానికి కూడా ఉండదండి.
అందుకని నువ్వు ఇలాంటప్పుడు కడుపు కట్టుకుని రాపోయినానండి, ఓ భద్రవం వచ్చినప్పటికండి కడుపు కట్టేసుకుని వచ్చేస్తాం. అందుకనండి సంఘంలో పాస్టర్ గారు ఉపవాసం అని చాటించగానే కడుపు కట్టుకుని వచ్చేసారంట. కడుపు కట్టుకుని వచ్చేసి ప్రార్థనలు మొదలెట్టారు. చివరికి అద్భుతం ఏంటంటే, మన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, ఆయన తలుచుకుంటే ఇప్పుడే చేయగలడు, ఆయన ఉద్దేశిస్తే ఎప్పుడైనా చేయగలడు. ఒక అమ్మాయి అంట గొడుగు పట్టుకొచ్చిందంట. ఏం పట్టుకొచ్చింది? వర్షం రాలే, గొడుగు పట్టుకొచ్చిందంట. ప్రార్థన అయిపోయి కూడా వర్షం రాలేదు, గొడుగు పట్టుకొచ్చి అందరూ నవ్వారంట. ఏమని నవ్వారంటే, ఏటే బాబు గొడుగు కట్టుకొచ్చావేటి, గొడుగు ఎందుకు? వర్షాలు ఎన్ని రోజులైంది, వర్షాలు వచ్చి ఎన్ని నెలలు అయిపోయింది వర్షం వచ్చి, నువ్వు గొడుగు కట్టుకొచ్చావు. విచిత్రంగా ఉంది మాకు. అసలు మామూలుగానే బైబిల్ అయ్యి మోయలేకపోతాడే, నీ గొడుగు కొట్టు మోయాలి మేము. ఎందుకు పట్టుకొచ్చావు నువ్వు? అసలు ఎలా మాట్లాడుతున్నాడు? అంతవరకు నువ్వు దేనికోసం చేసావు? వర్షం కోసమే కదా. ఆ చిన్నపిల్ల ఏదో పొరు వర్షం రాలేదు ఇంకాలే, ఆ చిన్నపిల్ల గొడుగు తెస్తే ఎంత విశ్వాసంతో గొడుగు తెచ్చావే చిన్న బిడ్డ అనవు నువ్వు. బైబిల్ మోయలేకపోతుంటే ఇది గొడుగు కట్టుకొచ్చింది. నాకు తెలుసు వర్షం రాదని, గొడుగు కట్టుకొచ్చింది. ఇది ఎవడ మోస్తాడు ఇప్పుడు? ఆహా, ఏ తల్లివమ్మ నువ్వు, ఎంత గొప్ప విశ్వాసం ఉందమ్మ బాబు నీకు, ఎంత గొప్ప విశ్వాసమో. పైనుంచి కిందగా చేసేస్తూ ఉంటారు ప్రార్థనలు, కొంతమంది వళ్ళించేస్తూ ఉంటారు. అమ్మా పలానా అంశం కొరకు ప్రార్థన చేయి, టాప్ లెగిసిపోయేలాగా మళ్ళీని. కానీ ఆ గొడుగు తెచ్చుకున్నందుకు చెడామడా తిట్టేసి 2 ముట్లు. నేను చెప్పాను కదా రాదని, నువ్వు పట్టుకొచ్చావు గొడుగు. అలా కాదమ్మా, ప్రార్థన చేయడానికి వచ్చాను, దేవుడు వర్షం ఇస్తాడేమో కదా, అందుకే గొడుగు. ఎక్కడెత్తాడు వర్షం? వచ్చిందా? ఇప్పుడు ఇంటికి వెళ్తున్నప్పుడు మధ్యదారిలో వస్తే ఈ పిల్ల గొడుగేసుకుని వెళ్ళిపోయింది, మిగతా వాళ్ళు అందరూ తడిసిపోయిపోయారు. ఆహా, ఇప్పుడు నేను ఫోకస్ చేసేది ఏంటంటే, ఆ పిల్లకున్న విశ్వాసం కూడా, ఆ పిల్ల ప్రార్థన చేయదండి, వచ్చిందంతే. ఆ చిట్టి తల్లి గొడుగు పట్టుకుని పాస్టర్ గారు చెప్పారు వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు, మా ఊళ్ళందరూ కడుగు కట్టుకుని వెళ్ళిపోతున్నారు, గొడుగు కట్టుకొచ్చి తడిసిపోతుందేమో, అసలు డెంగ్యూ జ్వరాలు ఆ జ్వరాలు చాలా ఉన్నాయి, వచ్చేద్దేమో అని తీసుకొస్తే దాన్ని తిట్లు మీద తిట్లు. బైబిలే మోయలేకపోతుందంటే ఈ తల్లి, గొడుగు ఎవడ మోస్తాడు, నువ్వే మోసుకో. బాగుందండి, పద్ధతిగా ఉందండి. విశ్వసించరు. ఏం చేసావు? ప్రార్థన కడుపు కట్టుకుని చేసేసుకున్నాం, చించేసుకుని ప్రార్థన చేస్తాం. దేనికోసం? ఈ సమస్య పోవాలని, దేనికోసం? ఈ కష్టం తీరాలని. తీర్చడా దేవుడు? తీరుస్తాడా? తీర్చడా? ఏమన్నా అందరికి తీరుస్తాడేమో కానండి, ఈమెకి తీర్చడండి, ఇతనికి తీర్చడండి డిసైడ్ అయిపోయామండి మేము. అంటే నువ్వు తీర్చడని చెప్పిన దేవుడి కంటే అతీతురాలివా? నాకు అది చెప్పు. ఎవరికన్నా తీరుతాడు, మాకైతే తీరుతాడని మేము బలవంతులమండి ఆత్మలో. ఎవరు? మేము విశ్వాస వీరులు, యోధులు. ఆమెకి తీర్చడండి, అతనికి తీర్చడండి. అతను ఆమె నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా? మేమే బెటర్ నీకంటే అనుకుంటున్నారు. మరి ఏంటి ఇప్పుడు? మేమే బెటర్ నీకంటే అనుకుంటున్నారు ఏంటి ఇప్పుడు? మనం ఆధారంగా చేసుకోవలసింది మనుషుల్ని కాదు, మన దేవుడు అత్యత శక్తినే. ఈ మనిషికి జరగదు, ఈ మనిషి ఇంతే, ఈ మనిషికి ఇదే, ఇంకా జరగదు. ఆ మనిషి కోసం కాదు, ఆ మనిషి కోసం నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, ఆయన బట్టి ధైర్యం తెచ్చుకో. తల పైకెత్తు, ఆయన తల, ఆయన తక్కువ చేయకు. ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. నిన్ను బట్టి కార్యం చేస్తాడేమో, నువ్వు దేవుడి మీద ఆధారపడినందుకు కార్యం చేస్తాడేమో, దేవుని నామం మహింపరుచుకోవడానికి కార్యం చేస్తాడేమో. ఈ గుడ్డివాడు ఎందుకు పుట్టాడు? వాడు గుడ్డోడే, పనికి మల్లోడే, దేవుడు అంటే తెలియని వాడే. ఎందుకు పుట్టాడు? దేవుడు పుట్టించాడు. ఎందుకు? ఆయన నామాన్ని మహింపరుచుకోవడానికి. నువ్వు ఎప్పుడు చూసిన ఆడి మీద నీ ఫోకస్, ఆడి మీద నీకు ఫోకస్, ఆమె మీద మీకు ఫోకస్. ఆడి మీద ఆమె మీద ఫోకస్ అయితే దేవుడి మీద ఫోకస్ పెట్టి ఎందుకు కడుపు తెచ్చుకుని ప్రార్థన చేసావు? అది చెప్పు నాకు. అంటే నీ విశ్వాసం అర్ధామర్ధ విశ్వాసం, అనుకూల విశ్వాసం. నువ్వే దేవుడు, దేవుడి కంటే దేవుడు. అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఆలోచన అందుకొచ్చేసాను, అంత గొప్పోడు, గొప్పదాను, అంత గొప్ప విశ్వాసులు ఇవ్వాలి. రేపేమి సంభవించినా మనకు తెలదు, దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి. హల్లెలూయా. ఏమండి, దావీదు మీద కోపం వచ్చి చెడామడ లేకుండా కొడుతుంటే దేవుడు కొట్టిన దేవుణ్ణి, దేవా నేను చేసిన తప్పిదాన్ని బట్టి కాదయ్యా, తప్పును క్షమించు కూడా నన్ను కరుణించి నా మీద జాలి చూపి నిన్ను పట్టుకుంటున్నానంటే దావీదు ఎవరిని చూశాడు?
దావీదు చేసిన పాపాన్ని బట్టి దేవుడు కొడతంటే అదే పాపములో దావీదు దేవుడిని పట్టుకుంటే తన స్థితిని మరలా దేవుడు ఇచ్చాడండి. మనుష్యుల వల్ల ఏమీ జరగదండి, దేవుని వల్ల జరుగుద్ది. దేవుడి వైపు చూడు, దేవుణ్ణి ఆశ్రయించు. అవిశ్వాసిగా మారొద్దు, అవిశ్వాసిగా మాట్లాడొద్దు. నువ్వు అనుకున్నది జరిగిపోతే నేను చెప్పానా జరగదని, అక్కడ కూడా సంకేతం తీసుకో. సంకేతాన్ని నువ్వు జాగ్రత్తగా ధ్యానం చేయి. ఇప్పుడు కూడా ఫెయిల్ అయినా ఇంకా నా దేవుడి వైపు చూడడం నేను మాన్నా, ఎందుకంటే నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు. ఇప్పుడు ఈ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి నా విజయానికి సంకేతం, ఎందుకంటే ఇప్పుడు నన్ను దేవుడు పరీక్షించాడు. ఈ ఫెయిల్లో కూడా పరీక్షించాడు, దేవుడు దూషించలేదు, అయినా ఆయన పాదాలు పట్టుకున్నాను కాబట్టి. హల్లెలూయా. ఏలి అనబడినటువంటి వాడు వర్షం వస్తుందని దేవుడు చెప్పాక వర్షం రావట్లేదు, ఏం రావట్లేదేంటే, రావాలి కదా దేవుడు చెప్పాడంటే వస్తుంది. ఏం చేశాడు? ఒక్కసారి చూడు, రాలేదు మహాప్రభో. రెండోసారి చూడు, రాలేదు మహాప్రభో. మూడోసారి చూడు, రాలేదు మహాప్రభో. ఏడవసారి చూడు, మానవుని హస్తం అంత మేఘం కనబడుతుంది. ఓకే ఓకే ఓకే, అహాబుతో చెప్పు, విస్తారమైన వర్షం కురిపిస్తాడు. అహాబు గురించి కురిపించాడా? నో. పాడైపోయిన జనుల కోసం కురిపించాడా? నో. ఏ దేవుడి మీద ఆధారపడి ఏ దేవుడు కనుపరచబడాలని దైవజనుడు ప్రార్థన చేశాడు. ఆ దైవజనుని బట్టి పనికి మాలిన వాళ్ళ జీవితంలో కార్యం చేసిన మహనీయుడండి దేవుడు. ఎవరిని పనికి మాలిన వారికి ఎంచొద్దు. ఆ పనికి మాలిన వారి పక్షముగా నిలబడుతున్న సంఘము, నిలబడుతున్న దైవజనులను బట్టి దేవుడు ఆయన నామాన్ని మహిమ పరుచుకోగల సమర్థుడు. ఆయనను బట్టి ఆయన యందు నీవు విశ్వాసం ఉంచి నువ్వు మాట్లాడు, లేకపోతే అది పొరపాటు అవుద్ది. జాగ్రత్త. దేవుని మహిమను ఆపేయడానికి నువ్వే కారణమైపోతావు. జాగ్రత్త. సైతానుగాడు మహింపరచడానికి నువ్వే కారణమైపోతావు. నీ విశ్వాసం ఏమైంది? మన విశ్వాసము అర్ధామర్ధాగా ఉండకూడదండి. మన విశ్వాసము అచంచలమైన విశ్వాసంగా ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు చూస్తున్నది పరిస్థితిని కాదు, నువ్వు చూస్తున్నది మరిదేనో కాదు, దేవుణ్ణి. దేవుడు అతీతుడు. ఎంతగా ఆయన్ని పట్టుకుంటాం అంత కనికరం ఆయన దగ్గర నుంచి మన మీదకి వస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా నీ కష్టాల్లో నీ నష్టాల్లో పాడైపోండి. తప్పు తెలుసుకుని ఆ తప్పిదమును బట్టి సంఘం దేవుడు సన్నిధులు అడిగిన, దైవ జనాంగం అడిగిన సంఘానికి శిరస్సు అయినటువంటి వాడు దేవుడు. ఆ ప్రియురాలు ఆ శిరస్సు అయినటువంటి ప్రియుణ్ణి ప్రాధేయపడితే ప్రియుడు అంగీకరిస్తాడు. అర్థమైందా? దేవునికి మహిమ కలుగునుగా. అద్భుతం జరిగిందండి. యెహోషాపాతు రాజు తన శక్తిని ఆధారంగా చేసుకోలేదు. మాకు శక్తి చాలదు, నువ్వు వాగ్దానం ఇచ్చావే, ఆ వాగ్దానాన్ని త్రుంచివేయుట ఎవ్వడికి సాధ్యం కాదు అని చేతులు ముడుచుకుచ్చుకోలే. దేవుడు చెప్పినట్టుగా చేశాడు, నిరీక్షణతో నిలబడ్డాడు. దేవుడు అద్భుతం చేస్తే ఒక్కడను కూడా కోల్పోలేదు. మన సైన్యంలో అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య కార్యం జరిగితే నేటి దినం వరకు అది మనకు మాదిరయింది. రాబో రోజుల్లో ఎంతవరకు అవుద్ది? రాకడ పర్యాంతం వరకు భూమి మీద దేవుని బిడ్డలు ఉన్నంత వరకు. ఈ సందర్భం ఎప్పుడో యెహోషాపాతు రాజు దినాల్లో జరిగిన సందర్భం రాకడ పర్యాంతం వరకు మారుమోగుతూనే ఉంటుంది. మన బాగు కొరకు అద్భుతం జరిగిందండి. ఆనందించారండి. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం ఎప్పుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు, ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుకున్నప్పుడు, ఆనందించినప్పుడు, మరలా సంతోషించినప్పుడు, సహనాన్ని సకల జనులకు కనుపరిచినప్పుడు, అప్పుడు వాగ్దాన ఫలం నెరవేరింది. నీకు వాగ్దానం ఇచ్చినా వాగ్దాన ఫలం నెరవేరాలంటే నువ్వు చేయాల్సింది ఉంది. అప్పుడు దేవుడు చేసిందాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అది నీవు పొందుకోవాలి కూడా. పొందుకోకపోతే మాత్రం చాలా 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 కష్టం. మనం ప్రార్థన చేసామా? విశ్వాసం లేకుండా చేయకూడదండి. మన విశ్వాసంతో మాట్లాడలేదా? విశ్వాసం లేకుండానే ప్రార్థన చేసినట్టు. అర్థమైందా? మన విశ్వాసంతో మాట్లాడలేదా? మనం చేసిన ప్రార్థన ఎందుకు చేయడం? మరి ఇంక ప్రార్థన
స్వస్థపరిచని ఎందుకు చేయడు ప్రార్థన? బాగు చేయి అని ఎందుకు చేయడు? మానే, ఆ అంశం తీసేయి. ఇంకా నువ్వు డిక్లరేషన్కి వచ్చేసావంటే నువ్వేం చేయి? అంశాన్ని తీసేయి, అంశాన్ని చేయకు. ఎందుకు వేషధారణ? ఒక భర్త అంట మార్పు రావట్లేదంట, చితక బాధేస్తున్నాడంట. ఓ తల్లి వచ్చి, పాస్టర్ గారండి ఉపవాస ప్రార్థన పెట్టండి. ఇంక ఉపవాస ప్రార్థనే. మనమేమో ఒక్కరోజు కట్టుకుంటాం, పాస్టర్ గారు ఆల్రెడీ ఎంతమంది ఉపవాస ప్రార్థన పెట్టమన్నారో అందరికి కట్టుకుంటారు. బతుకులు మారాలి కానీ ఉపవాస ప్రార్థన వల్ల ఏముండదు. బతుకు మారాలి. బ్రతుకు పెట్టండి, పెట్టేశాం. పెట్టేసిన తర్వాత సాయంత్రం తాగొచ్చి కొట్టేస్తే నాకు ముందే తెలుసు ఈడు మారడని, ఈడు తాగిచ్చి కొడతాడని నాకు ముందే తెలుసు. మరి ఏం చేసావు ప్రార్థన? నీకు ఇప్పుడు అయిపోవాలి. నీకు ఒక సమయం సందర్భం ఉండకూడదు. నువ్వు గారెలు వేయాలంటేనే బోల్ టైం తీసుకుంటాను. పప్పు నానబెట్టి, పప్పు రుబ్బి, నూనెసి, నూనెను మరిగించి, ఏమ్మా ఇలా చెప్తే కొంచెం నిద్ర రాకుండా ఉంటుందమ్మా ప్లీజ్, అవునా కదా? గారె వెంటనే, నాకు ఇప్పుడు గారె తినాలని ఉందండి, మినప్పప్పు ఉంది మా ఇంట్లో, తినేస్తాను. ఇప్పుడు దానికి ఒక సమయం సందర్భం ఉంది. అలాంటప్పుడు దేవుడు ఆయన ఉద్దేశాల్లో ఒక సమయం ఒక సందర్భం ఉంటుంది. పొద్దున్న నువ్వు కడుపు కట్టించేసి పాస్టర్ అమ్మ గారిని సంఘాన్ని కట్టించేసి మా ఆయన ఇప్పుడు ఎలా మారిపోవాలంటే మారిపోయి వచ్చేస్తాడు సాయంత్రం. నీ విశ్వాసం అద్భుతం. తీరా రివర్సల్ ఉంటే విశ్వాసం నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం లేనిది ఉందని చెప్పడం రుజువు కదా. ఆహా, నేను అనుకున్న జరిగిపోవాలా, నేను ఏదైతే ఊహించుకున్నానో మా ఆయన అలా నిలబడిపోవాలి నా ముందు, మా ఆవిడ అలా నిలబడిపోవాలా, నాకు ఇప్పుడు డబ్బులు కావాలా, కట్లు అక్కడ కనబడిపోవాలి. అంత అదృశ్యంగా ఉన్న ఆ స్థలంలోకి డబేలు వచ్చి పడిపోవాలా. దేవుడు అదే నేర్పాడా నీకు? చెప్పు. దేవుడు అదే నేర్పాడా నీకు? సహనంగా ఉండమని నేర్పాడు, దేవుని యందు ఆనందించమని నేర్పాడు. మరలా చెప్తున్నాను, ఆనందించని నేర్పాడు. ప్రభువు సమీపంగా ఉన్నాడని నేర్పాడు. అది చేస్తే అప్పుడు ఇది చేస్తా అన్నాడు. దేనిని గూర్చి చింతపడకో, ఉత్తుత్తి ప్రార్థనలాగా అయిపోయేలాగా ఉత్తుత్తు మాటలు మాట్లాడకో, వళ్ళించుకో. నువ్వు ఏ ప్రార్థన చేసావో దాన్ని విను, విశ్వసించు. దేవుడి యొద్ద నుండి సహాయం వస్తుందని నమ్ము. ప్రయత్నాలను దేవుడు చేయమని చెప్పాడు, ప్రయత్నించు. ఫెయిల్ అయిందా పాఠం నేర్చుకో. అయినా కానీ దేవుడిని పట్టుకో. ఒక్కసారి ఫెయిల్ అవుతావు, 2 సార్లు ఫెయిల్ అవుతావు. దేవుడి మీద ఆధారపడినోడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. మధ్యలో ఇవన్నీ పాఠాలు, గుణపాఠాలుగా మిగులుతాయి. దేవుణ్ణి తిట్టుకోకో, పరిస్థితులను తిట్టుకోకో. ఆ పరిస్థితుల్లో నుంచి ధ్యానం చేసుకోవడం నేర్చుకో. రేపొద్దునికి నీకు ఉపయోగపడద్దే, పొరపాటు చేయకుండా. అనుభవం అవద్దే, పొరపాటు చేయకుండా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. హిజ్కియా రాజులో నుండి మనం ధ్యానం చేద్దాం. హిజ్కియా రాజు అండి చాలా ఉన్నతమైన వాడండి. దేవుడంటే బహు భయభక్తులు, శ్రద్ధాశక్తులు కలిగిన వాడు. దేవుడు మీద ఆధారపడినవాడు. దేవుడు ఆయన గురించి రాయవలసి వస్తే దావీదు ఎలాగైతే హృదయపూర్వకముగా దేవుణ్ణి అనుసరించాడో, మనపూర్వకంగా దేవుణ్ణి అనుసరించిన వాడు హిజ్కియా అని రాయబడం. హిజ్కియా గురించి దేవుడు రాయించాల్సి వస్తే పూర్వము తనకంటే ముందున్న రాజులు కానీ, తన తర్వాత ఉన్న రాజులు కానీ తనతో సరి సమానుడు ఎవడు లేడు అని రాయించాడు. తన తండ్రులు అనబడిన వాళ్ళు, పితరులు అనబడిన వాళ్ళు దేవునికి, దైవ జనాంగానికి, దేవుని మందిరానికి ప్రియారిటీ ఇవ్వకుండా అన్యులకి, అన్య దేవతలకి వారు ప్రియారిటీ ఇస్తే, ఈయన రాజుగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన తర్వాత ఏదైతే ఉండకూడదో వాటన్నిటిని నాశనం చేసి ఏదైతే ఉండాలో దాని కొరకు ప్రోకులాడి ప్రయాసపడిన వాడండి హిజ్కియా. మందిర తలుపులు తెరిచినవాడు. మందిర దేవాలయములో దైవ సేవకులు, లేవీలు అనబడినటువంటి వారు పరిచర్య పనులు చేయాల్సినటువంటి అనుభవాల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ హిజ్కియాకు ముందున్న వారు మందిర తలుపులు మూసి దైవ జనాంగాన్ని బయటికి పంపిస్తే రాజవీధుల్లోనికి తీసుకొచ్చాడండి హిజ్కియా. హిజ్కియా రాజు ఆత్మీయుడు కాబట్టి అది మొదలుకొని దైవ జనాంగాన్ని పెట్టి, యాజకుల్ని పెట్టి, లేవీల్ని పెట్టి మందిర పరిచర్యను మునుపటి కంటే ఘనంగా జరగడానికి కారణమైతే వాళ్ళందరినీ కూడా దైవ జనాంగము ఆత్మీయంగా బలంగా నడిపిస్తున్నారు. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందండి.
దైవజనుడు బాగుంటే సంఘం బాగుంటుంది. కుటుంబంలో తల్లిదండ్రులు బాగుంటే బిడ్డలకు వరసవాయ ఉంటుందండి, లేకపోతే వరసవాయ ఉండదు. రాజు బలవంతుడుగా ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మికంగా అంతవరకు ప్రజలు చెడిపోయినప్పటికీ ప్రజలను తిన్నని మార్గంలో నిలబెట్టడానికి ఏం చేయాలో ఆత్మజ్ఞానముతో అలాగున చేసిన వాడు హిజ్కియా. అక్కడ రాయబడి ఉంది, హిజ్కియా దేవునికి విధేయుడై ఉన్నందువలన అతడు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు విజయం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ కింద చదివితే రాయబడి ఉంది, ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయులు కాబట్టి, వాళ్ళ రాజు దేవుడికి అవిధేయుడు కాబట్టి సిరియా రాజు అప్పటికే ఇశ్రాయేలీల దేశాన్ని, షోమ్రోను పట్టణాన్ని పట్టుకున్నాడు. కానీ హిజ్కియా రాజు ఆ సిరియా రాజుకి ఏ మాత్రం కూడా తలొగ్గలేదు. అతనికి వణుకుతూ భయపడలేదు, అతన్ని లెక్కే చేయలేదు, గొప్ప రాజు అయినా. అలా జరుగుతున్నటువంటి దినాల్లో కొన్ని సంవత్సరాలకి సన్హరీబు అనబడేటువంటి సిరియా రాజు హిజ్కియా రాజు యొక్క ప్రాకారం కలిగిన పట్టణాలన్నిటినీ పట్టేసుకున్నాడు, ఆక్రమించేసుకున్నాడు. మీరు అనొచ్చు, ఏమండి మరి హిజ్కియా రాజు చాలా భక్తిపరుడు కదండి, చాలా గొప్పోడు, దేవుణ్ణి అనుసరించిన వాడు, దావీదు వంటి వాడు, ఇంతవరకు చాలా గొప్పగా చెప్పారు, అంతవరకు దేవుడు జయమిచ్చారని చెప్పారు, మరి ఇప్పుడు ఎందుకండి సన్హరీబు అనబడేవాడు యోధాను పట్టుకున్నాడు? అవిధేయుడు అయినందువల్ల పట్టుకోలేదు, ఇశ్రాయేలీల జనాంగాన్ని పట్టుకున్నట్టు. ఇశ్రాయేలీల జనాంగాన్ని అవిధేయులైనందుకు దేవుడు అప్పగించేస్తే హిజ్కియా మీదకి ఎందుకు వచ్చారో తెలుసా? హిజ్కియాకు ఈ వాగ్దానం నెరవేరడానికి. హల్లెలూయా. ఈ వాగ్దానము నెరవేరినటువంటి హిజ్కియా జీవితం మనకు మాదిరిగా ఉండడానికి. హల్లెలూయా. హిజ్కియా దేవుని ఎదుట యథార్థంగా ఉన్నప్పుడు అతడి వైఖరి, అతడి పద్ధతి దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని మనకు అధ్యయనంగా ఉండడానికి, మనం అలాగ ఉండడానికి అతడు ఏ వైఖరిని ప్రదర్శించాడో అదే వైఖరిని మనం ప్రదర్శిస్తే మనకు కూడా దేవుడు విజయం ఇస్తాడనే సంకేతంగా ఆ సమయములో జరిగినటువంటి నిజ సంఘటనను పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు వ్రాయించాడు. ప్రతిదీ దృష్టాంతమే మన జీవితంలో. నేను అందుకన్నాను ఇంతవరకు, మన జీవితంలో ఏదొచ్చిన దృష్టాంతంగా తీసుకో, అనుభవంగా తీసుకో, గుణపాఠంగా తీసుకో. దాన్ని బట్టి కృంగిపోకో, కృషించిపోకో, దేవుణ్ణి ఆధారంగా చేసుకో. మరి యొక్క క్షణం నీదే. ఇదంతా అనుభవాల కింద మిగిలిపోతాయి. ఇప్పుడు హిజ్కియా రాజు మనకు ఒక అనుభవం, యెహోషాపాతు రాజు ఒక అనుభవం. ఇప్పుడు హిజ్కియా రాజు ఎలాంటి అనుభవం అంటే, ఆత్మీయుల మీద కూడా శత్రువు వస్తాడా? ఎస్, వస్తాడు. వస్తే ఆత్మీయుడు అయితే ఏమొస్తుంది? విజయం వస్తుంది. ఆత్మీయుడు ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? ఆనందించగలిగే ప్రవర్తన, ప్రభు సమీపముగా ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ, సహనాన్ని సకల ప్రజలకు కనుపరచగలిగేటువంటి అనుభవం. కాబట్టి అతడు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు అనడానికి సంకేతం. ఇప్పుడు చూడండి, కథ చెప్పినట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ హిజ్కియా యెహోషాపాతు ఎటువంటి సందర్భాన్ని ఎదుర్కొన్నాడో హిజ్కియా రాజు కూడా అటువంటి సందర్భాన్నే ఎదుర్కొన్నాడు. యెహోషాపాతు రాజు మీదకి 3 శత్రు సమూహాలు దండెత్తొచ్చినట్టుగా మహా గొప్ప సమూహమే హిజ్కియా రాజు మీదకి దండెత్తొచ్చింది. హిజ్కియా రాజు యొక్క రాజ్యాన్ని సిరియా యొక్క రాజు అనబడేటువంటి సన్హరీబు ప్రాకారం కలిగినటువంటి పట్టణాలను పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు మరి అంతవరకు కూడా హిజ్కియా తలొగ్గలేదు, అతనికి లోబడలేదు, పన్ను కూడా కట్టలే. నిర్భయంగా భయుడిగా ఉన్నప్పుడు దేవుడు తన పక్షంగా ఉన్నాడు, తనకు అద్భుతమైన విజయాలు ఇస్తున్నాడు, ఆ విజయోత్సవంతో ముందుకు సాగుతున్నాడు. కానీ ఒక టైంలో అకస్మాత్తుగా ప్రాకారం కలిగినటువంటి పట్టణాలని పట్టేసుకున్నాడు. అలాంటప్పుడు హిజ్కియా సన్హరీబుకు మనుష్యుల్ని పంపుతున్నాడు, సన్హరీబు దగ్గరికి మెయిన్ పర్సన్స్నే పంపుతున్నాడు. నా వలన
పొరపాటు జరిగింది. ఇప్పుడు నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలంటే జొరుమానాగా నువ్వేమి మా మీద వేస్తావో ఇస్తాం. నీవు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలి. జొరుమానాగా ఏదేసినా మేము భరిస్తాం. అంటే 600 మనుగుల వెండిని 60 మనుగుల బంగారాన్ని జొరిమానాగా వేసాడు. అప్పుడు రాజు పాపం 600 మనుగులు వెండంటే 60 మనుగులు బంగారం అంటే మాటలు కాదు. అలాంటప్పుడు రాజు ఏం చేశాడంటే వెండికి సంబంధించిన పాత్రలు, బంగారానికి సంబంధించిన పాత్రలు, అది సరిపోక మందిర తలుపులు బంగారముతో పొదిగించారు కదా. తను కూడా స్వతహాగా దేవుడు మందిరం కోసం దేవుడు కార్యాలు బంగారంతో చాలా చేశాడు. వాటన్నిటినీ కూడా ఒలిచి తను అడిగినంత మట్టుకు 600 మణుగుల వెండి 60 మణుగుల బంగారం అడిగినంత మట్టుకు పంపించాడు. పంపించినప్పుడు వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోలేదు. వెళ్ళిపోకుండా మెయిన్ పర్సన్స్ని ముగ్గురిని, ఒక గొప్ప సమూహాన్ని యెహోషాపాతు రాజు మీదకి ఏమొచ్చింది? ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు అని విజ్ఞాపన చేశాడు యెహోషాపాతు. ఇక్కడ కూడా ముగ్గురు మెయిన్ పర్సన్స్ని, అలాగే గొప్ప సమూహమును ఇతని దగ్గరికి, హిజ్కియా దగ్గరికి పంపించాడు. హిజ్కియా కూడా తనకు సంబంధించిన ముగ్గురు మనుష్యుల్ని ఆ మనుష్యుల దగ్గరికి పంపిస్తే ప్రాకారం కలిగిన పట్టణాలను పట్టుకున్నారు. ఆ ప్రాకారం గల పట్టణాల మధ్యలోనే ఆ మనుష్యులు సమూహము ప్లస్ హిజ్కియా పంపిన మనుష్యులు సమూహము మాటలు జరుగుతున్నాయి. ఆ మాటల్లో ఏమని మాట్లాడుతున్నారంటే, పట్టణాన్ని పట్టుకున్నారు, ప్రాకారం గల పట్టణాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ ఉంటుంటే ఈ మనుష్యులు గట్టిగా మాట్లాడుతున్నారు, బిగ్గరగా. ఏమని మాట్లాడుతున్నారంటే, మా రాజు మమ్మల్ని పంపాడు. మీరు నమ్ముకున్నటువంటి దేవుళ్ళు, మీరు నమ్ముకున్న రాజు మిమ్మల్ని మా చేతుల్లో నుంచి కాపాడలేడు. రాజు అనబడిన వాడు తన దేవుణ్ణి నమ్ముకుంటున్నాడేమో, ఏ దేవతలు కూడా మిమ్మల్ని మేము జయించకుండా ఏ దేవత కూడా ఆపలేదు. హిజ్కియా రాజు మీకు బోటకపు మాటలు చెప్తున్నాడు. మీరు మాకు సరెండర్ అయిపోతే మేము మిమ్మల్ని మంచి దేశంలో పెడతాం. మీకు గోధుమలు తక్కువ అవ్వదో, మీకు తిండికి తక్కువ అవ్వదో, త్రాగడానికి తక్కువ అవ్వదో, నివాసించడానికి తక్కువ అవ్వదు. మీరు మీ రాజు మాటను నమ్ముకోకండి. మీ రాజు తన దేవుడిని నమ్ముకుని మిమ్మల్ని కాపాడుతాడని మీరు అనుకుంటున్నారు. మీ రాజు కూడా తన దేవుడిని నమ్ముకున్నాడు, కానీ ఏ చేతులు కూడా మిమ్మల్ని మా రాజుగారి చేతుల్లో నుంచి కాపాడలేదు. ఒక మాట చెప్పాలంటే, ఏ దేవుణ్ణి అయితే మీ రాజు నమ్ముకున్నాడో, ఏ దేవుణ్ణి బట్టి మీ రాజు భరోసా బలం తెచ్చుకుని మిమ్మల్ని కాపాడుతాను, మౌనంగా ఉండండి అన్నాడో, ఆ దేవుడే మమ్మల్ని మీ మీదకి యుద్ధానికి పంపాడు. ఆ ప్రజలు ఇట్టి పరిస్థితుల్లో కూడా బలహీనలు కాలేదు. చెప్పానా, తన రాజు బలవంతుడు, ఆత్మీయుడు, దేవుని యందు బలవంతుడు. ఆ రాజు యందు ఉన్నటువంటి ప్రజలు బలవంతులు. మీరు ఎక్కడైనా చూడండి, బలహీనమైన రాజులు ఉన్నప్పుడు తన ప్రజలు బలహీనమయ్యారు. అహాబు రాజు బలహీనుడు, ప్రజలు బలహీనమయ్యారు. మీరు ఎక్కడైనా చూడండి, రాజులు బలంగా ఉన్నప్పుడు ప్రజలు బలవంతులయ్యారు. యెహోషాపాతు రాజు బలవంతుడు, ప్రజలు ఉపవాసంతో ఉన్నారు. హిజ్కియా రాజు బలవంతులు, ఆత్మీయులుగా ఉన్నారు ప్రజలు. అవునా? అహాబు రాజు బిడ్డలు బలవంతులా? యెహోరాం ప్రజలు బలవంతులా? అందుకే నేను అంటాను, బలవంతుడైనటువంటి నాయకుడు మీకుంటే మీరు బలవంతులే. అతడు ఆత్మ బలముతో నడిపింపబడుతూ మిమ్మల్ని కూడా ఆత్మ బలంతో నడిపిస్తాడు. అతడు బలహీనుడైతే మీరు ఆటోమేటిక్గానే బలహీనులు. మీరు ఆటోమేటిక్గా బలహీనులు. జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటే ప్రజలు బలహీనుడు కాదు. మీ దేవుడే నన్ను యుద్ధానికి పంపాడంటే, అయ్యయ్యో హిజ్కియా రాజు పాపం దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడే, రే దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు మన రాజు, పాపం అమ్మ
మన దేవుడే అప్పగించేయాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలీలంత బలహీనులు కాదు వాళ్ళు. వేగు చూడడానికి వెళ్ళేటప్పటికి ఉన్నత దేహులు చూడడానికి వెళ్ళినప్పుడు మిగతా ఇద్దరు బలవంతులు కాబట్టే వాళ్ళను మనం జయిస్తామన్నారు. 10 మంది బలహీనులు కాబట్టే ఒరే దేవుడు మనల్ని వేసేయడానికే ఇక్కడ పంపాడు అన్నారా లేదా? మరి ప్రజలు ఇశ్రాయేలీలాగా మాట్లాడారా? వాళ్ళ రాజు అన్నాడు కిక్కురు మనకండ వేరు. ఎస్, కిక్కురు మనం ఏంటి ఎంత బలమైన మాటలు, తోటాల్లాగా బాణాల్లాగా గుచ్చుకుపోతుంటే బలహీనలు అయిపోలేదా? మేమైతే అయిపోతాం కానీ మీరెవ్వరు. బలమైన మాటలు తోటాల మాటలు గుచ్చుకుపోతుంటే బలహీనలు ఏమైపోతారు? బలవంతులు ఏ తోటాల మాటలైనా ఏ బాణాలైనా మమ్మల్ని సంధిస్తే వాటిని సంధించగల సమర్థుడు మా దేవుడు. ఎవరిని బట్టి నీకు ఈ ధైర్యం? నన్ను బట్టి కాదు, బలహీనురాల్ని నా దేవుణ్ణి బట్టి నాకు ధైర్యం. నన్ను బట్టి కాదు, చేతగాని దాన్నే నా దేవుణ్ణి నాకు ధైర్యం. నన్ను నేను చూసుకుంటే గడ్డిపరక, నా దేవుణ్ణి చూస్తే కొండంత అండ. నన్ను బట్టి నేను అంచనా వేసుకోను, నా దేవుణ్ణి బట్టి అంచనా వేసుకుంటా. 10 మంది కూడా తమ్మును బట్టి తాము అంచనా వేసుకున్నారు. ఇద్దరు వేగులు చూచి తమ దేవుని బట్టి అంచనా వేశారు. ఇప్పుడు కూడా ఎన్ని భయంకరమైన మాటలు రాజు సంధిస్తున్నా, బలగంతో వచ్చినా ఆల్రెడీ పట్టేసుకున్నారండి. ప్రాకారంగా పట్టణాలని దొరికిపోయిన వీళ్ళ చేతుల్లో నుంచి మా దేవుడు మమ్మల్ని విడిపించగల సమర్థుడు. వాళ్ళు ఏం భయపడట్లే, తోక ముడుచుకోలే, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కానీ రబ్షాకే వీళ్ళందరూ అంటారు మా వాళ్ళు బలహీనలు అయిపోతారేమో అని అనుకుని, సిరియా భాష మాకు వచ్చు, మా వాళ్ళ భాషలో మీరు మాట్లాడకండి, మీరు మాట్లాడిన మాటలు చాలా త్రుంచేస్తున్నాయి, మమ్మల్ని బలహీనపరుస్తాయేమో మా వాళ్ళని అనే ఉద్దేశంతో సిరియా భాష అయితే మా వాళ్ళకి తెలియదు. నువ్వు మాట్లాడే మాట మా వాళ్ళకి తెలియదు, కృంగదీదా మాట అర్థం కాదు కదా. ఇప్పుడు వాళ్ళ భాషలో మీరు మాట్లాడుతుంటే అన్నీ అర్థమైపోతున్నాయి మా వాళ్ళకి, సరెండర్ అయిపోతారేమో అని బైబిల్కి. కానీ చాలా బలంగా ఉన్నారండి. హల్లెలూయా. సరెండర్ అయిపోయేలా లేరు. ఆడు ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా మీరు కానీ మాకు లోబడిపోతే మీకు ఇక్కడ ఎలా జరుగుతుందో అలాగే జరిగిస్తాం, జాగ్రత్త, లోబడలేదనుకో చంపేస్తాం అంటున్నారు. అయినా కానీ బలవంతులుగా నిలబడ్డారు. రబ్షాకే మిగతా ఇద్దరు మాట్లాడారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా వెళ్ళేలాగా లేరు. మాటలకే లోబడే వాళ్ళలాగా లేరు, హామీలకు లోబడే వాళ్ళలాగా లేరు. మీ అంతు చూస్తాం అన్నట్టుగా ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారో బట్టలు చింపుకుని వెళ్ళిపోయారండి హిజ్కియా దగ్గరకు బట్టలు చింపుకుని వెళ్ళిపోయారు. బాధాకరమైనటువంటి పరిస్థితి, దిక్కు తోచనటువంటి పరిస్థితి, బలీనమైపోయేటువంటి పరిస్థితి, చేజారిపోతుందా అని అనుకునేటువంటి పరిస్థితిలో నిస్సహాయకులుగా బట్టలు చింపుకొని వెళ్ళిపోతే హిజ్కియా తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని తనో బట్టలు చింపుకొని నాకు వేరే గత్యంతరం లేదు కానీ నా దేవుని సన్నిధి, నా దేవుని మందిరం, నా దేవుని యొక్క సహవాసము నాకు గత్యంతరం అని రాజు బట్టలు చింపుకున్న వాళ్ళని కొంతమందిని, మీరు మన దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా దగ్గరికి వెళ్ళండి, ఈ పరిస్థితిని బట్టి నేను దేవుని మందిరానికి వెళ్ళిపోతా. దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఎలుగెత్తి మొర్ర పెడుతున్నాడు దేవునికి. అద్భుతమైన మొర్ర, ఆశ్చర్యకరమైన మొర్ర. ఎలాంటి మొర్ర? చింతించకుండా కృతజ్ఞత పూర్వకముగా విన్నవించుకుంటున్నటువంటి మొర్ర. కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతిస్తూ, నువ్వు మామూలుడు కాదయ్యా, నువ్వు గొప్పోడు, నువ్వు మా పక్షముగా ఉన్నవాడవు, నీవు అతీతుడువు, మాకు శక్తి చాలదు, నీకు శక్తి కలుగును, నీ వలన జరుగును, మా వలన జరగదు, నీవు దేనికైనా సమర్థుడువు. వాళ్ళ మాటలు వింటున్న దేవుడు అయ్యా, వాళ్ళ మాటలను మమ్మల్ని కృంగదీయలేవు నిన్ను బట్టి. కృతజ్ఞతతో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటే యెషయా దగ్గర నుండి ఒక అద్భుతమైనటువంటి వాక్ దేవుని వద్ద నుండి యెషయా దగ్గరికి వస్తే, యెషయా దగ్గర నుండి హిజ్కియా దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆ మాట చూసుకుందాం. 2వ రాజులు 19వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. రాజు అనే హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా
యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశానికి వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతనిని కూలజేయుదును. హల్లెలూయా. ప్రభువునందు ఆనందిస్తూ మరలా ఎంత దుఃఖం ఉన్నా ప్రభువునందే ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ ప్రభువును బట్టి ఆనందిస్తూ ప్రభువు సమీపముగా ఉన్నాడని భావిస్తూ సహనాన్ని కనుపరుస్తూ కాళ్ళు దొక్కేసుకున్నాడా? ఏమాను కుష్ఠరోగాన్ని నువ్వు శుద్ధి చేయాలని ఇదే సిరియా రాజు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యెహోరాము అనబడేటువంటి రాజుకు లెటర్ రాశాడు. లెటర్ ఏం చేస్తాం మాకు తెలియదు, కానీ సిరియా సైన్యాధిపతి అయినటువంటి నా కుడి భుజాన్ని పంపుతున్నాను, కుష్ఠరోగాన్ని ఏం చేయి, శుద్ధి చేసి పంపు. ఈ పిచ్చోడు తెక్కోడు, నేను ఎక్కడ శుద్ధి చేస్తాను, నేను ఎక్కడ శుద్ధీకరించగలను, నా మీద యుద్ధం చేయడానికి ఏ వంక లేక ఈ డొంకట్టుకుని ఆ నయమైన వాడిని పంపి ఇప్పుడు నేను స్వస్థపరచలేనండి, ఈ వంకతో నా మీదకు యుద్ధానికి వచ్చేద్దామని సిరియా రాజు కంకణబద్ధుడయ్యాడని ముందు బట్టలు చెప్పేసుకున్నాడు. ఏం చెప్పేసుకున్నాడు? వీళ్ళు అలా బట్టలు చెప్పుకున్నారంటే హిజ్కియా ఆయన గారు ఎలా చెప్పేసుకున్నాడు? నా వల్ల కాదు, జరగదు, అయిపోయింది నా పని. ఎలీషా బట్టలు చెప్పుకున్నాడా? ఈ విషయం తెలిసిన ఎలీషా ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడా, హర్రాజుని ఇక్కడ పాపమని చెప్పు, అసమర్థుడినే పాపమని చెప్పు. సమర్థుడు ఉన్నాడన్న సంగతి కూడా తెలియదు అసమర్థుడికి, పాపమని చెప్పు. నయమానో యొర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు స్నానం చేయి, పసిపిల్లల దేహం అయిపోద్ది. వెళ్ళాడు, స్నానం చేసి వచ్చాడు. దేనికి భయపడ్డాడు? బట్టలు చెప్పుకున్నాడా? నా వల్ల కాదు, మా దేవుడు లేడు, అయిపోయింది, ఇంకంతే, అయిపోయింది, నా పని అయిపోయింది, మందిరంలోకి వెళ్ళి దోకుందాం అని వెళ్ళాడా? లేదండి. యెహోషాపాతుకి ఎలాగైతే ధైర్యం చెడిందో, భయం కలిగిందో, ఆయనను తన దేవుడి మీద ఆధారపడ్డాడో, ఈ జన సమూహాన్ని అతడు పలుకుతున్నటువంటి మాటలు ఇతనికి కొంత మట్టుకు మానవుడిగా భయం కలిగిన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుడు పాదాల దగ్గరికి బట్టలు చింపుకుని వెళ్ళాడండి. దేవుడు పాదాల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? దైవజనుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? యెహోవాను నమ్ముకోనండి, మీరు స్థిరపరచబడతారు, తన ప్రవర్తనలు నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, కృతార్థులగుతారు. దేవుడి మీద ఏమన్నా విశ్వాసం కోల్పోయాడు అయినా దాన్ని నమ్ముకున్నాడు, దేవుని సేవకుడిని నమ్ముకున్నాడు. ఇది అధైర్యమా? ఇది భయపడి ఉనుకుపోవడమా? వెనక్కి వెళ్ళిపోవడమా? దాగుకోవడమా? కాదు. ప్రభువు సమీపంగా ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడిని నేను పట్టుకుంటాను, నా దేవుడు నాకు తోడు అని వెళ్ళాడు. అతడు అవిధేయత వల్ల శత్రువు అతని మీదకి రాలే, తన విధేయత వల్ల శత్రువుకి అవకాశం వచ్చినను ఆ శత్రువు మీద దేవుడు అత్యధికమైన విజయం ఇచ్చాడు. హల్లెలూయా. మన జీవితంలో మనం దేవునికి విధేయులైతే మన మీదకి వచ్చే శ్రమలను బట్టి దేవునికి స్తోత్రం, విజయం వస్తుంది. మనం అవిధేయులమైతే మన జల్లిట్లో జల్లించడానికి వస్తాడు సైతాను గాడు. జల్లిట్లో జాగ్రత్త. భ్రమలో బ్రతక్కు, బుద్ధి లేని కన్యకలాగా. బుద్ధి లేని కన్యక భ్రమలో ఎగిరి వెళ్ళిపోతాను నా యేసుతో, ఎక్కడికి ఎగిరి వెళ్ళావు, ఇక్కడే ఉన్నావు. ఉన్నదా లేదా? భ్రమ అంటే ఏంటో తెలుసా? మన మీదగా నిప్పులు కుంపడి మాట వల్ల, ప్రవర్తన వల్ల, తీరు వల్ల, పద్ధతి వల్ల ఉంటే నిప్పులు కుంపడి నెత్తి మీదకి వచ్చేస్తే, నా నెత్తి మీద సైతాను గడి నిప్పులు కుంపడబెట్టాడు, విజయమే. నీకు అస్సలు రాదు విజయం, అనుకోక అలాగా. నీ మాట బాగుందా అనుకో, ఓకే, విజయం. నీ తీరు బాగుందా ప్రశ్నించుకో, నీ ప్రవర్తన బాగుందా ప్రశ్నించుకో. సమస్య వచ్చినప్పుడు ఆనందించేసావా ప్రశ్నించుకో. కాళ్ళు దొక్కేసుకున్నావా? సమస్య వచ్చినప్పుడు ఏడిచేసావా, మొరపెట్టుకున్నావా? సమస్య వచ్చేసినప్పుడు ఛే ఎవరికి రాకూడదు, నా పగోళ్ళకి కూడా రాకూడదు, ఇది నాకే దాపరించింది దౌర్భాగ్యం అన్నావా? దేవుడా
అన్నావా అంటే దాని అర్థం ఏంటంటే ఎవడైనా నిన్ను కొడితే పగలగొట్టావా దేవుడా అని పైకి చూసావా, అది దాని అర్థం. కొంతమంది విశేషమైన వాళ్ళు గడప తగిలితే చాలు గడపను కొట్టేస్తారు వీళ్ళు. అదేంటో అర్థం అవుతుంది నాకు, తీర్చేసుకోవాలంతే, అది గడప ఇంకేదన్నా. అంటే నేను అనేది ప్రతిదానికి అర్థం ఉంటుంది. నువ్వు గడప కొట్టిందని గడపను కొడితే, అలాగే మనిషి ఏదో చేశాడని పరిస్థితి ఏదో చేసా కొడితే నువ్వు ఆత్మీయురాలు కాదని అర్థం. దేవుడు చూసుకోండి నిన్ను, నువ్వు కొట్టేసే కదా, దేవుడా అన్నావా చూసుకుంటాడు. యెహోషాపాతు ఏమన్నాడు తెలుసా, దేవుడా అన్నాడు. ఈ హిజ్కియా రాజు ఏమన్నాడు తెలుసా, దేవుడా అన్నాడు. నువ్వేమంటున్నావు, కొడితే కొట్టేస్తున్నావు, తిడితే తిట్టేస్తున్నావు. ఇంకా అనుభవాలు నేర్చుకోండి, ధ్యానం చేసుకోవడం నేర్చుకోండి, అధ్యయనం చేసుకోవడం నేర్చుకోండి. అద్భుతంగా తర్వాత నీకు పాఠం అవుద్ది, అనుభవం అవుద్ది. ప్రతిదీ కూడా దేవా నాకు అనుభవం ఇచ్చే స్తోత్రం, విజయం అవుద్ది అనుకున్నాను నేను. ఏదైనా నీ మీద ఆధారపడి వచ్చాను, జరగలేదు, అయినా నీ పాదాలు వదలను. జరిగించే దేవుడు, ఎప్పుడు జరిగించాలో నీకు ఒక ప్లాన్ ఉంది. నిన్న దినం చాలా అద్భుతంగా మాట్లాడారు దేవుడు, చాలా అద్భుతంగా మాట్లాడారండి, చాలా విశేషంగా మాట్లాడారు నిన్న దేవుడు. పౌలు విషయంలో హింసిస్తూ ఉన్నప్పుడు, సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు, సంఘాన్ని దూషిస్తూ ఉన్నప్పుడు, హాని చేస్తూ ఉన్నప్పుడు, వాడు కాళ్ళు రూపాయలు చెయ్యి రూపాయలని కోరుకుంటే ఒకవేళ అతను మంచాన్ని ఉందుడేమో. మన ప్రార్థన దేవుడు ఆలకించి అతన్ని మంచానికి మళ్ళింపు అయ్యే పరిస్థితి ఇస్తే ఆసియా ఖండాన్ని కదిలించి ఉండలేడు పౌలు, సంఘాలను కట్టి ఉండలేడు, మనకింత గొప్ప ఉపదేశాన్ని ఇచ్చి ఉండలేడు అని ధ్యానం చేసుకున్నాం. అద్భుతమైన ధ్యానం అండి నిన్న. హల్లెలూయా. వచ్చిన వాళ్ళు ధన్యులు, ఆ మాట కూడా చెప్పేస్తాను, రాని వాళ్ళు దౌర్భాగ్యులు, అంతే. మరి చూడండి, ఇక్కడ జరిగినటువంటి సందర్భం, దేవుడా అన్నాడు. గుండె గుబేలు మనగానే దేవుడా అన్నాడు. టెన్షన్ రాగానే దేవుడా అన్నాడు. శూలం గుచ్చుకున్నట్టుగా మన హృదయంలోనికి ఒక బళ్ళెం గుచ్చుకున్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. దేవుడా అన్నాడు ఆ కష్టంలో. హల్లెలూయా. వీళ్ళే ఆత్మీయులు, వీళ్ళే ఆత్మీయులు. యేసయ్యను కొడతంటే తండ్రి అన్నాడు యేసయ్య. స్టెఫనును రాళ్ళు రువ్వు కొడతంటే తండ్రి అన్నాడు. పౌలు గారిని శిరచ్ఛేదనం చేస్తుంటే కూడా తండ్రి అన్నాడు. ఆ బాధ తనకు తగులుతున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడో ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఈరోజు నీకు కష్టం, బాధ, దుఃఖం, శ్రమ కలుగుతున్నప్పుడు దేవా అన్నావా? ఆ పరిస్థితి కారణమైనటువంటి మనిషిని దరిద్రుడా అన్నావా? జ్ఞాపకం చేసుకో. క్రైస్తవ జీవితంలో నువ్వు చూడాల్సింది పరిస్థితిని కాదు, పరిస్థితులకు కారణమైన మనిషిని కాదు, పరిస్థితిని మార్చగలిగే దేవుణ్ణి, అనుమతించినటువంటి దేవుణ్ణి స్తుతించి ఆత్మీయురాలు అయితే, లేకపోతే నీకు నువ్వే తీర్చుకుంటావు నిప్పులు కొంపటం. అప్పుడు నువ్వు స్తుతించలేసమ్మా, ఖచ్చితంగా చెప్పేస్తున్నాను నేను. ఆత్మీయులైతే ఆహ్వానిస్తారో, ఆత్మీయత కోల్పోయినైతే లోళ్ళైతే కాళ్ళు దొక్కేసుకుంటారు. ఇదే వ్యత్యాసం. ప్రతిదానికి వ్యత్యాసాన్ని కూడా చూపాడు దేవుడు. టెన్షన్ పడద్దు, కన్ఫ్యూజన్లో ఉండొద్దు. బుద్ధి లేనోళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళని ఇద్దరిని చూపించాడు. ఇక్కడ ఆత్మీయుల్ని, ఆత్మీయత లేని వాళ్ళని ఇద్దరిని చూపించాడు. టెన్షన్ పడాల్సింది, కన్ఫ్యూజ్ అయిపోవలసింది ఏమీ లేదు. నీ ప్రవర్తన ఎలా ఉంది? పరిస్థితులు సుడిగుండంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నేను చెప్పక్కర్లేదు. ఇంకా కొంతమంది ఎంత వాక్యం కరెక్ట్గా తెగిపోయినట్టుగా, మబ్బిడిపోయినట్టుగా అర్థమైపోయినా, మీ నోటితోటి నాలని ఉందండి చెప్పండి అంటే మేము చెప్పితే నువ్వు బుద్ధి లేని కన్నీకు అంటే మా మీద ఎడదామన్నప్పుడు, మా మీద పడదామన్నప్పుడు నువ్వు ఇప్పుడు బాగా ఉండి ఏదన్నా ప్రతికూలత పాస్టరమ్మ గారు నన్ను ఇలాగ అన్నారు అప్పుడు అందామన్నా. వాక్యం వేరు, దేవుడు వేరు కదా. నీకు అర్థమైపోతుంది కదా, ఇంకెందుకు మమ్మల్ని పెడతావు ఎందుకు మధ్యలో? నీకు అర్థమైపోయిందని దేవుడు తెలుసు, జాగ్రత్త, మమ్మల్ని పెట్టావంటే కొడతాడు. అది మరి అర్థమైందా? చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అద్భుతమైన మాట విడుదల చేశాడండి. హిజ్కియాతోటే చెప్పమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే హిజ్కియా చేసింది దేవుడికి నచ్చిందే. హిజ్కియాతో చెప్పు. హిజ్కియా బట్టలు చూపుకుని, హిజ్కియా నా మీద ఆధారపడి, హిజ్కియాకి ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవా అన్నాడు. ఆ హృదయాంతరంగపు లోతుల్లో నుంచే అప్పుడే నేను విన్నాను. అందుకే హిజ్కియాతో చెప్పు, వెళ్ళి
యెషయా అంటున్నాడు, హిజ్కియాతో దేవుడు చెప్పమన్నాడు, వెళ్ళి మీ అయ్యగారితో చెప్పు, మీ రాజుగారితో, వచ్చినోడు వచ్చినట్టుగా వెనక్కి తిరిగిపోతాడని చెప్పు. ఆ తర్వాత అతడు దుర్మరణం పాలైపోతాడని చెప్పు, పోతాడని చెప్పు. నీకు విరోధంగా రూపింపబడిన వాడిని దేవుడు లేకుండా చేస్తాడని చెప్పు. అచ్చ తెలుగులో అన్నమాట ఇది. ఎంతవరకు మనం స్కోప్ ఇస్తామండి దేవుడికి? ఈ వాక్ వచ్చేంతవరకు, దైవజనుడికి దేవుడు బయలుపరిచేంతవరకు స్కోప్ ఇస్తామండి అసలు మనం అసలు అవకాశం ఇచ్చేవాళ్ళం ఏంటండి? ఏమండి, ఆత్మీయతలో ఎదిగే కొలది అవకాశం ఇవ్వగలగాలండి దేవుడికి. అదే ఎదగాలి. మొట్టమొదట మన ఆత్మీయత ఉండేది కాదేమో, కానీ దినాలు గడుస్తున్న కొలది దేవుడు ఆత్మచేత మనల్ని నింపుతున్నప్పుడు, ఆయన వాక్య జ్ఞానము మనకు విశదీకరిస్తున్నప్పుడు మనలో ఆయనకు స్కోప్ ఇచ్చేటువంటి విధేయత పెరగాలి, అభివృద్ధి పెరగగలగాలి. అప్పుడులా కాదండి, పసిపిల్లల్లాగా ఉండిపోయామండి ఇప్పుడు మనం. అలాగే మన ఆత్మీయతలో కూడా ఎదుగుదల ఉండాలి. దేవుడికి అవకాశం ఇవ్వగలగాలి, దేవుడు చేసేది చూడగలగాలి. హల్లెలూయా. ఆత్మీయులమైతే ఇవ్వగలుగుతాము, ఆత్మీయులమైతే ఇవ్వగలుగుతాము. అద్భుతమైన మాట విడుదలైంది. ఆ మాటను నమ్ముకుని ఎక్కడి నుంచి ఎక్కడ కూర్చుంటాడు? మందిరంలో నుంచి అంతఃపురంలోకి వచ్చేసాడు. హ్యాపీ, విశ్వాసవీరుడు కాబట్టి హ్యాపీ. మా దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ఎవరైనా కూడా మాట మీద లక్ష్యం ఉంచుతారు, అయిపోద్ది అనుకుంటారు. మా దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి గుండెల మీద చెయ్యేసి పడుకుంటాం అనుకుంటారు. ఈయన అంతఃపురంలోకి వచ్చేసాడు. వచ్చేసేటప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, ఇంకా తోటాల వంటి మాటలు, బాణాల వంటి మాటలు సంధిస్తూ ఒక లెటర్ రాశాడు. అంతకంటే ఎక్కువగా రాశాడు లెటర్. నిన్ను నా చేతుల్లోంచి ఎవడు తప్పించలేడు. ఇశ్రాయేలీల దేవత ఏమైపోయింది? ఫలానా దేవత, ఫలానా దేవత, ఫలానా దేవత, ఫలానా దేవత, ఫలానా దేవత ఏమైపోయింది? నీ దేవుడిని నువ్వు నమ్ముకుంటున్నావా? నా చేతుల్లోంచి నిన్ను రక్షించే నాథుడే లేడు. నాథుడే లేడని అతను అనుకుంటే, నా నాథుడు ఉన్నాడని మళ్ళీ వెళ్ళిపోయాడండి. ఎక్కడికి? నాథుడే లేడు అంటే నా నాథుడు ఉన్నాడు అని మందిరంలోకి ఎక్కేసాడు. మనకేమో 10 సార్లు దేవుడి దగ్గరికి అదే అంశంతో వెళ్ళాలంటే బాధ. వాగ్దానం ఇచ్చేసాక కూడా బాధే. ఈ బాధ, ఈ అంశం పక్కనెట్టేద్దాం అనుకున్నాం, వాగ్దానం ఇచ్చేసాక కూడా నెరవేరలేదు. ఎంతకీ పాస్టర్ గారు చెప్పింది కరెక్ట్ తప్పు? పాస్టర్ గారు చెప్పింది కరెక్ట్ తప్పు? ఒక కన్నేయండి ఆయన మీద ఆవిడ మీద, ఆత్మీయంగా ఉన్నారా లేదా ఫలాలను బట్టి తెలుసుకుంటారు కదా. మరీ భయంకరమైన పరిస్థితులు వచ్చినా నిరుత్సాహపడకుండా, ఏ నాథుడు ఉన్నాడు నా చేతుల్లో తప్పించగలిగిన వాడు అని లెటర్ రాయగానే నా నాథుడున్నాడు ఎక్కాడండి మందిరం. మరలా బాధ ఉండదండి ఈయనకి. దేవుడు యొద్ద నుండి సమాధానం పొందుకునేంతవరకు ఎక్కుతానే ఉంటాడు దేవుని మందిరం. దేవుని సన్నిధిలో నిలబడతానే ఉంటాడు, మొర్ర పెడతానే ఉంటాడు. ఎట్టి పరిస్థితులు అలిసిపోవడం, సొలిసిపోవడం, వెనకంజ వేయడు, వెనక్కి తిరిగి చూడడం. నా దేవుడు నన్ను విడిచిపెడతాడు అనుకోడే. నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. మళ్ళీ ఏం చెప్తారండి పాస్టర్ గారు అని వెళ్ళడు. అప్పుడు అలా చెప్పాడు, ఇప్పుడు ఏమన్నా మార్చేసుకున్నాడండి దేవుడు అని వెళ్ళడం. ఆయన మారని దేవుడు అని నమ్ముతాడు. ఒక్కడ చెప్పన, నువ్వు మారపోతే ఆయన మారడు, నువ్వు మారిపోతే ఆయన మారిపోతాడు. అదే చెప్తున్నాను. నువ్వు మారితే ఆయన మారతాడు. నువ్వు అనుకూలంగా ఉంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నీకు అనుకూలంగా ఉంటుంది. ప్రవచనం అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునితో. మరలా దేవుడు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఉత్తరం చదివేసుకుని ఉత్తరం పట్టుకెళ్ళిపోయాడు. ఉత్తరాన్ని దేవుడు సన్నిధిలో పెట్టాడు. ఏ నాథుడు లేడన్నాడు కదా, ఈ నాథుడు దగ్గర ఎందుకు పెట్టావు హిజ్కియా? ఏ నాథుడు లేడని ఆడన్నాడేమో. ఈ నాథుడు ఉన్నాడు, ఉంటాడు, నిన్న లేడు, నిరంతరం మారడు. ఆయనే సర్వం, సర్వాంతర్యామి. ఆయన తప్ప నాకు వేరే గత్యంతరం లేదు. ఆయన పాదాలే నాకు శరణ్యమని ఆయన దగ్గరికి వెళ్ళాడు. నువ్వు నీ దేవుడి మీద ఆధారపడితే నీ దేవుడు నిన్ను సిగ్గుకు అప్పగించాడు. నువ్వు విసక్కో. అందుకే దేవుడు అన్నాడు, విసుగక ప్రార్థన చేయి. మళ్ళీ మీరు అనుకుంటారు, మాతో చెప్పలేదండి బాబు, విసక్కుండా చేయమని చెప్పలేదండి, అందుకే విసుగొచ్చేస్తుందండి మాకు అంటారని. దేవుడు చాలా తెలివైనడు. విసుగక ప్రార్థన చేయి, నిత్యము ప్రార్థన చేయి. నువ్వు దేవుని యొద్ద అడిగినది పొందుకునేంత వరకు ప్రార్థన చెయ్యి. కాళ్ళు తొక్కోమని చెప్పలే. మరలా దేవుడు ఏం మాట్లాడతారండి? అమ్మగారు, అయ్యగారు అని రమ్మని చెప్పలే. ఇంకా జరగట్లేదండి అని అడగమని చెప్పలే. ఏం చెప్పలేదు? నిలకడగా ఉండు అని చెప్పాడు.
సకల ప్రజలకు నీ సహనాన్ని కనుపరుచు అని చెప్పాడు. దైవజనులు నిన్ను తప్పు పట్టడానికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పాడు. ఏ దైవజనులు ఏ బోధ బోధిస్తున్నారో ఆ బోధలో నువ్వు నిలబడితే నిన్ను బట్టి అతిశయించగలిగేటువంటి స్థితిని దైవజనులకి ఇవ్వు అని నీ దేవుడు చెప్పాడు. జరిగింది, దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు, తన సహనాన్ని సకల ప్రజలకు కనుపరుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎంత దుఃఖమైన పరిస్థితి వచ్చినా ఆ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగేటువంటి దేవుడు దగ్గర ప్రార్థన చేశాడు. కాబట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళే, దైవజనుడి దగ్గరికి దేవుడు మాట వస్తే దైవజనుడే దేవుని మాటను హిజ్కియా యొద్దకు పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఏం పంపిస్తున్నాడో తెలుసా? ఆ రాత్రి దేవుడు కార్యం చేయడానికి కంకణబద్ధుడయ్యాడు. అతడి ప్రార్థనకే ఆ రాత్రి చెయ్యాలని కంకణబద్ధుడు. ముందు చేసేస్తే బాగుండు కదా, ముందు చేసేస్తే ఇలా చేయాలని నీకు తెలియదు కదా. ముందు చేసేస్తే వెంటనే వాగ్దానం రాగానే సమస్యలు ఇంకా ఎక్కువైపోతాయి. సమస్యలు ఎక్కువైపోయినా మునుపటి వలె దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు వాగ్దాన ఫలంలో నిలబెడతాడని నీకు తెలియాలి కదా. అందుకే జరిగిన దాన్ని జరిగినట్టుగా కటింగ్ చేయకుండా రాయించాడు దేవుడు. అంటే దీని అర్థం ఏంటి? వాగ్దానం ఉన్నంత మాత్రాన, ప్రవచనం ఉన్నంత మాత్రాన, ప్రత్యక్షతలు ఉన్నంత మాత్రాన, దర్శనం ఉన్నంత మాత్రాన వెంటనే జరిగిపోదు. ఈ రోజున గర్భవతి అయినంత మాత్రాన రేపు కనేయ్యు. నీ కంగారు ఉన్నంత మాత్రాన ఆడదే మొగదే రెండు పుట్టేయరు. దేవుడు ఉద్దేశిస్తే పుడతారు. దేవుడు ఉద్దేశించాడు కాబట్టి ఆ రాత్రి కార్యం జరిగింది. నువ్వు దేవుడి మీద అంతగా ఆధారపడు, ఈ రాత్రే చేస్తాడు దేవుడి కార్యం. నువ్వు అంతగా ప్రేరేపించు దేవుణ్ణి. హల్లెలూయా. నువ్వు ప్రేరేపించకుండా దేవుడా నా లెక్కల్లో నేను ఉంటాను, నీ లెక్కల్లో నువ్వు చేసేంటే నాకు లెక్క ఉందమ్మా, నీ లెక్కను చూసే నేను లెక్కెత్తాను, నాకో లెక్క ఉందమ్మా, నువ్వు ఎలాగుంటే అలాగే లెక్కలు వేసుకుని ఆ లెక్కల్లోంచి వచ్చిందని నీకు ఇస్తానమ్మా. నువ్వు మైనస్లు వేసావు కాబట్టి నేను మైనస్లు వేసేస్తానమ్మా, నువ్వు ప్లస్లు వేస్తే నేను ప్లస్లు వేస్తానమ్మా. నువ్వు ఎలా ఉంటే నేను అలా ఉంటానమ్మా. ఇది మారదండి. నువ్వెంత ఉపవాసాలు కడుపు కట్టేసుకుని ప్రార్థన చేసినా ఇది మారదు. నువ్వు ఉన్న దాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. హిజ్కియా కార్యము దేవుని ఎదుట చేసిన దాన్ని బట్టి దేవుడు ఆయనకు చేశాడు. యెహోషాపాతు రాజు దేవుని ఎదుట ఎలా ఉండాలో ఉన్నాడు కాబట్టి వాగ్దాన ఫలాన్ని కాక ఇంకా అదనంగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించాడు. అతడు ప్రార్థన చేశాడు, పొందుకోవడానికి ఏం చేశాడు? ఆరాటపడ్డాడు. యెహోషాపాతు ప్రార్థన చేశాక దేవుడు మాట్లాడాక దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఊరకే నిలుచుంటూ చూడమన్నాడు. ఊరకే నిలుచుంటూ చూస్తే ఏమి జరుగుతుంది? మీదకు వచ్చేస్తారు శత్రువులు. సౌలును కూడా నువ్వు ఊరకవయ్యా, నేను వచ్చి గిల్గాలులో ఆగితే అంటే ఊరుకునుంటే నేను వచ్చి చెయ్యాల్సింది చేస్తే కాబట్టి దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. నువ్వు తొందరపాటుతో సమూయేలు గారు గిల్గాల్లో ఆగమన్నారంటే, సమూయేలు గారు గిల్గాల్లో ఆగమన్నారంటే పరిస్థితులు ఆయనకేం తెలుసా? అక్కడ కూర్చొని చెప్తాడు కౌరులు, మీదకి వచ్చేస్తుంటండి శత్రువులు. మరి ఏం చేస్తావు? చేయకూడదు చేస్తాను. ఏం జరిగింది? జరగకూడదు జరిగింది. నువ్వేం చేస్తే అది చేశాడు దేవుడు. కానీ యెహోషాపాతు నమ్ముకున్నాడండి. ఊరికే ఉండు అన్నాడు. 3 శత్రు సమూహం మీద కత్తులు కట్టాలు పట్టుకోలేదండి, స్తుతించేటువంటి ఆయుధాలు పట్టుకొని స్తుతించారండి. యుద్ధ పంక్తులు తీర్చి నిలబడమన్నారు, నిలబడ్డారు. కాబట్టే అదనంగా వాళ్ళకు దేవుడు అద్భుతమైనటువంటి విజయం ఇవ్వడం కాకుండా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అద్భుతంగా అనుభవించారు. లేకపోతే అక్కడ ఆగిపోదురు. ఇందాక అన్నాను కదా, ప్రార్థన చేస్తారు కానీ దేవుడు ఇచ్చేదాన్ని పొందుకోలేరు. ఇప్పుడు అర్థమైందా బాగా? ఇక్కడ కూడా హిజ్కియా దేవుడు దగ్గరికి వెళ్ళిపోయాడు. అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చదువుకుందాం 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 14 హిజ్కియా దూతల చేతుల్లో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా,
భూమి ఆకాశములను కలుగు చేసిన ద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెహోవా చెవి యొక్క ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్హరీబు పంపిన వారి మాటలు చెవిని పెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు తమ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువై ఉన్నావని యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మను రక్షింపుము. హల్లెలూయా. అతడు వెనుదిరిగి పారిపోతాడు, మీకు రక్షణ వస్తుందని చెప్పాడు దేవుడు. అదే దీన్ని ఇక్కడ ఉచ్చరించాడు. రక్షిస్తానన్నా రక్షించు. రక్షించగలవా అన్నాడా? రక్షించడం చేత అవుతుందా నీకు? అసలు నువ్వు రక్షిస్తానని చెప్పావు. రక్షిస్తానని చెప్పగానే ఇంకా పెద్ద సమస్య వచ్చేసింది. అసలు నీ వల్ల అవుద్దా కాదా చెప్పు, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళిపోమంటా, పెద్ద పాస్టర్ దగ్గరికి. జరుగుతుంది. కొంతమంది వచ్చండి మమ్మల్ని, ఏమంటే అవుద్దంటారు, చెప్తారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. జరుగుద్ది అంటారు, ఇప్పుడు చెప్పండి. నేను అంటా నీకు వాగ్దానం ఇచ్చాడంటావా? ఇప్పుడు చెప్పు. నువ్వు వాగ్దానం ఇస్తే ఎలా ఉండాలి? నువ్వు ధైర్యంగా, నిన్ను ఎవ్వరు వెనక్కలాగినా నువ్వేం చేయాలి? ధైర్యంగా వెళ్ళాలి ముందుకి. వెనక్కలాగేస్తున్నారండి బాబు. అయితే వాగ్దానం కూడా వెనక్కి వెళ్ళిపోయింది. వాగ్దానం కూడా ఏమైంది? వెనక్కి లాగెత్తే నువ్వు లాగబడితే వాగ్దానం వెనక్కి వెళ్ళిపోద్ది. వెనక్కి లాగిన వాళ్ళు వాగ్దానం తెచ్చేవలేరు. వెనక్కి లాగిన వాళ్ళు వాగ్దానం తెచ్చేవలేరు. మరేమిస్తారు? వెనక్కి లాగిన వాళ్ళు? నీకు వాగ్దానం అంటే తెచ్చేవలేరు. లాగబడకు. ఈ మాటలు ఇతను వెనక్కి లాగగలిగాయా? ఆ ప్రజల్ని ఆ మాటలు వెనక్కి లాగగలిగాయా? ఈ రోజున దేవుని బిడ్డ దేవుని యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి దేవుడు సంసిద్ధుడు. ఆ మాటలు నిన్ను వెనక్కి లాగుతున్నాయేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకో. అద్భుతం జరిగింది. అద్భుతమైన ప్రార్థన కృతజ్ఞత పూర్వకంగా చేస్తే దేవుడు అద్భుతంగా మాట్లాడితే 20వ వచనం. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీల దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజు అయిన సన్హరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమార్తె అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి. ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుణ్ణే కదా నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. తర్వాత 28 నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవుల్లో జొచ్చెను గనుక నా గాలము నీ ముక్కుకు తగిలించేదను, నా కళ్ళెము నీ నోటిలోకి పెట్టి నిన్ను మళ్ళించేదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించేదను. నువ్వు వచ్చిన మార్గముననే నిన్ను. ఇందాక కూడా అదే మాట మారిందా? ఎలాగైతే సన్హరీబు వచ్చాడో అలాగే వదంతి పుట్టిస్తాను, ఒక ఆత్మను పుట్టిస్తాను. ఆ వదంతిని విని ఏమైపోతాడు? వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా మాట మారిందా? నువ్వు మారకో, దేవుడు మాట మారు. నువ్వు మారిపోతే జాగ్రత్త. ఇక్కడ మారలేదు కాబట్టి దేవుని మాట మారలేదు. ముక్కుకు ఏవేస్తాడంట? ముక్కుకు గాలం వేసులాగుతాడు. మరి జాగ్రత్త. ఇందులో ఒకటి బయలుపరుస్తున్నాడు, జాగ్రత్త. ఇప్పటికిప్పుడు బయలుపరుస్తున్నాడు, జాగ్రత్త సుమ. ఇప్పుడు చూడండి, దేవుడు ఇలా మాట్లాడాడు. మాట్లాడిన రాత్రే ఏం జరిగింది? యెహోషాపాతు సందర్భములో ఎలాగైతే దేవుడు అద్భుత మహాశ్చర్య సూచక క్రియ చేశాడో, ఇక్కడ కూడా దేవుడు అద్భుత మహాశ్చర్య సూచక క్రియ చేశాడు. ఒక దూతను పంపాడు. హల్లెలూయా. 35 ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలు వచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి.
అశ్షూరు రాజైన సన్హరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరేజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములకు తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసన్హద్దోను అతనికి మారుగా రాజాయెను. హల్లెలూయా. ఆ రాత్రి దేవుడు దూతను పంపితే 1,85,000 మందిని శత్రువుల మీద యుద్ధం చేసింది దూత. హల్లెలూయా. ఇది కంటికి కనబడని, హృదయానికి గోచరము కాని అగోచరమైన అద్భుతం. యెహోషాపాతులో సందర్భంలో కూడా అగోచరమైన అద్భుతం, సూచిక క్రియ, మహాశ్చర్య కార్యం. ఈ కార్యం జరగాలంటే అతడు వాగ్దానాన్ని పొందుకోవాలంటే అతడు ఎలాగ దేవుని ఎదుట ఉండాలో అలా ఉన్నాడు. అతీతమైన కార్యం జరిగింది. చూసినటువంటి సమస్యను బట్టి సరెండర్ అయిపోలేదు. చూసిన సమస్యను బట్టి ఇంకా మేము గెలవలేము అనుకోలేదు. తమ దేవుణ్ణి బట్టి అద్భుతాన్ని పొందుకున్నారు. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా తమ దేవుణ్ణి బట్టి అద్భుతం పొందుకున్నారు. 1,85,000 మందినండి. ఏమండి, దేవుడు చెయ్యగలడండి. ఆ దినాన తిరగల విసిరేటువంటి పనిగత్తి మొదలుకొని సింహాసనం మీద ఉన్నటువంటి ఫరో వరకు దూతొచ్చి ఐగుప్తు తొలుచూలను రాత్రికి రాత్రి హతమారిస్తే, మరి ఇక్కడ దేవుని దూత శత్రువులను హతమార్చలేదా? ఇది అద్భుతం అండి. నువ్వు చేయడం కాదు యుద్ధం, దేవుడు చేస్తే అతీతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, మహాశ్చర్యకార్యంగా సూచక్రియగా ఉంటుంది. నువ్వు చచ్చే వరకు కూడా కాదు, నీ పిల్ల తరాలకు కూడా కాదు, రాకడ పర్యాంతం వరకు కూడా సాక్షిగా నిలబడద్ది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు చూడండి, యెహోషాపాతు రాజు కానీ హిజ్కియా రాజు కానీ ఏం ప్రవర్తించారు? ఆనందం ఎగిరిపోయే పరిస్థితులు వచ్చాయి. కన్నీళ్ళ కడలులో, కష్టాల కడలులో ఇంకా లేవలేనటువంటి పరిస్థితులే, అన్నంత పరిస్థితులు వాళ్ళకి వచ్చాయి. కానీ ఏమీ ఆధారం చేసుకున్నాడు? ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి, మీ సహనాన్ని సకల జనులకు తెలియపరచనియండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపమును మీ దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, అసలు దేవుడిచ్చేటువంటి సమాధానం సమస్త జ్ఞానానికి మించినది, సమస్తానికి మించినది దేవుడిచ్చిన విజయం, సమస్తానికి మించినది దేవుడిచ్చే సమాధానం, సమస్తానికి మించినది దేవుడిచ్చే ఆశీర్వాదము. హల్లెలూయా. ఎప్పుడు జరుగుద్ది? అప్పుడు జరుగుద్ది కార్యం. అంతేగాని ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు అని ఉపవాస ప్రార్థనలు చేసి జరిగించి అంటే జరగదు ఈ కార్యం. మీకే అర్థమవుతుందా? జరిగించి అంటే జరుగుద్దా? ఎప్పుడు జరుగుద్ది? నిజంగా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి వాగ్దానాలు కొన్న షరతులోనే నిలబడితే జరుగుద్ది. జరగడానికి నువ్వు అవకాశం ఇస్తే జరుగుద్ది. నువ్వు వెనక్కి లాగబడితే జరగదు. నేను లాగబడలేదండి, వెనకాల లాగారు, అయినా జరగదు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? జాగ్రత్త సుమ. ఇక్కడ నాకు ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ విషయాన్ని మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. ఆ విషయాన్ని మనం ధ్యానించుకున్న తర్వాత మనం అద్భుతంగా విజ్ఞాపనలోకి వెళదాం, ఎలుగెత్తి మొర్రపెడదాం. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు బయలుపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, సన్హరీబు అనబడినటువంటి వాడిని అద్భుతమైనటువంటి విధానంలో దేవుడు విజయాల పక్షంగా నడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీల దేవుడు హిజ్కియా దేవుడే అయినా కానీ ఇశ్రాయేలీల అవిధేయులైపోతే దేవుడు వాళ్ళని సిరియా రాజు చేతికి, సన్హరియా రాజు చేతికి అప్పగించాలనుకున్నాడు. అవునా? సిరియా రాజులకు దేవుడు అద్భుతమైనటువంటి విజయాలను ఇస్తున్నాడు. హల్లెలూయా. అద్భుతమైన విజయాలు. సిరియా ఒక విధమైనటువంటి విజయ సంకేతాన్ని ఎగురవేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమానుకు మన దేవుడు ఏం చేస్తున్నాడంట? విజయాలు ఇస్తున్నాడంట. అలాగే ఇప్పుడు ఈ సిరియా దేశపు రాజులకి సన్హరీబు వరకు ఎవరు విజయాలు ఇచ్చారు? దేవుడు. అద్భుతం ఏంటంటే, సన్హరీబు కర్మగాలి. ఏం గాలి? సన్హరీబు ముందు రాజు ఉన్నాడు,
ఆ ఇశ్రాయేలీల దేవుడు ఈ హిజ్కియా దేవుడే, యోధా దేవుడే అయినా కానీ వాళ్ళు అవిధేయులైనందున ఇతను ఇశ్రాయేలీలు పట్టుకున్నందుకు అతనికి ఏ పాపం లేదు. హల్లెలూయా. పట్టుకున్నందుకు అతని మీద శిక్ష ఏం లేదు. కానీ అద్భుతంగా రాణిస్తున్నటువంటి సన్హెరీబుకి ఈ మరణం ఎందుకు వచ్చింది ధ్యానం చేద్దాం. సన్హెరీబు అన్యుడు. ఈ సన్హెరీబు తిన్నంగా ఉంటే మరణం వచ్చినా, అతడు ఇస్తానన్నా ఇస్తే ఇచ్చిని తీసుకుని న్యాయంగా వెళ్ళిపోతే మరణం వచ్చినా, అన్యాయంగా విధేయుడు మీద తిరగబడినందున, విధేయుల దేశం మీద తిరగబడినందున ఏ దేవుడైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నాడో ఆ దేవుడు వాళ్ళ పక్షంగా ఉంటే మీ దేవుడు మీ పక్షంగా లేడు అని మాటలో మాట్లాడినందుకు, మాట 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 చేస్తా. ఏమి చేయలేదండి, కొట్టలేదండి, తిట్టలేదండి, బల్లెలు పట్టుకురాలేదండి, యుద్ధం చేస్తాను, ఫ్యూచర్లో చేస్తాను యుద్ధం, కానీ మాటలు వచ్చేసే ముందు ఏంటి, నీ దేవుడు ఏమి చేయడు నీకు. అన్యుడు అతను మాట్లాడింది. జాగ్రత్తగా వినండి. ఎవరు మాట్లాడింది? అతను అన్యుడు. ఎప్పుడు కూడా ప్రార్థన చేసినాడు కాదు, ఇశ్రాయేల్ కోసం ఎప్పుడు ప్రార్థన చేసినాడు కాదు. మాట్లాడాడు ఏమనంటే, నువ్వు ఏ దేవుడిని నమ్ముకుంటున్నావు ఆ దేవుడు నీ చేయడు. అసలు మా చేతుల్లో నుంచి ఏ దేవుడు ఏ దేవత కాపాడింది? నువ్వు నమ్ముకున్న దేవుడు నిష్ప్రయోజకుడో, ఏమాత్రం ప్రయోజనకారి కాదు హిజ్కియా. ఎవడో చేతుల్లోంచి దేవుడు అన్న మాటలను పట్టుకున్నాడు. జాగ్రత్త. ఒక అన్యుడు అన్న మాటలు పట్టుకున్నాడు. నేను అంటున్నాను, ఒక క్రైస్తవుడు అన్న మాటలు కూడా పట్టుకుంటాడు. జాగ్రత్త. మీకు రాయబడిన మాట ఏంటంటే, మోషే, అహరోను, మిర్యాము ముగ్గురు దేవుని బిడ్డలే. మాటలాడగా విధేయుడు అనబడినటువంటి దేవుడు పక్షముగా ఉన్నవాడు పక్షముగా దేవుడు ఉంటే వాళ్ళకి మాటలాడగా ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఇంకా వాళ్ళ మాటలు పెద్ద పనికిమాలని కూడా కాదు. వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు ఇలాగ అలా కాదు. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా వాళ్ళనేనా? జస్ట్ ఆ మాటకే మాట పట్టుకుని దేవుడు కుష్ఠరోగానికి అప్పచెప్పాడు మెయిన్ పర్సన్నే. అంటే అన్యుల మాటలే కాదు, దేవుడు బిడ్డల మాటలు కూడా పట్టించుకుంటాడని మనం ఒక అద్భుతమైన మెసేజ్ 2 గంటలు ధ్యానం చేస్తాం మందిరంలో. తెలుసా? దావీదు విషయంలో మొరటివాడైనటువంటి నాబాలు మాట్లాడిన మాటలు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మాట్లాడే మాట దేవుడు వింటాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నిజంగా తన దేవుడి మీద ఆధారపడి ప్రార్థనలు చేస్తూ తన దేవుడు పాదాలు పట్టుకుంటూ దేవుడు చెయ్యగలడు అన్నవాడిని కృంగదీసే మాటలు ఇవి. ఏ మాటలు? కృంగదీసే మాటలు. ఆ కృంగదీసే మాటలు పట్టుకునే ఆ మాటలే సన్హెరీబుకు పాపం అయిపోతే ఆ మాటలను బట్టి దేవుడు ముక్కుకు గాలం వేస్తాను, అంతవరకు బతుకుతుడేమో, ఇప్పుడు అతడు అన్న మాటలు నేను విన్నాను హిజ్కియా, ముక్కుకు నేనేవేస్తాను? గాలం వేస్తాను. ఒక వదంతి నేనే పుట్టిస్తా, ఒక ఆత్మ నేనే పుట్టిస్తా, వాడు దుర్మరణం పాలైపోయేలాగా నేనే చేస్తా. ఎందుకు వచ్చింది ఘాతకం పాతకం? అతనేమో తన దేవుడి మీద ఎంతగా ఆధారపడుతుంటే ఆ దేవుడు నిష్ప్రయోజకుడు, ప్రయోజనకారి కాదు అని వెనక్కి లాగుతున్నాడు. అది అతనికి పాపం అయిపోయింది. దేవుని బిడ్డలారా జాగ్రత్త సుమ. మీరు అన్యజనులు కాదు, మనం ఎవరు అన్యజనులు కాదు. ఒకవేళ ఎవరి గురుండన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఎవరి మేలు గురుండన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఆ మనుష్యులు చూడకుండా ఆ మనుష్యుడు నువ్వు చేస్తున్న దేవుడిని బట్టి నీ మాటలు ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుడు చేస్తాడని ఉండాలి, చెయ్యగలడని ఉండాలి, ఇప్పుడు చేయకపోయినా ఇప్పటికైనా చేస్తాడనే విశ్వాసం ఉండాలి. నువ్వు కూడా అజ్ఞానిగా అవివేకగా, ఇలాంటి అజ్ఞానపు మాటలు అవివేక మాటలు ఎవరికి వస్తాయంటే దెయ్యాలు పట్టినోళ్ళకి వస్తాయి. అప్పటికప్పుడే దెయ్యాలు పట్టుకుంటే అప్పటికప్పుడే దెయ్యాలు విడుతూ ఉంటాయి దేవుడు బిడ్డలు. తెలుసా? ఇలాంటి వాళ్ళు ప్రార్థనలు చేసేస్తారు, వెనక్కి లాగుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు, వెనక్కి లాగుతూ ఉంటారు. ఒక అన్యుణ్ణే మట్టి కరిపించాడు దేవుడు, అలాగని విశ్వాసిని మరింత మట్టి కరిపిస్తాడు. జాగ్రత్త సుమ. ఒకరి మేలు కొరకు, ఒకరి క్షేమం కోసం దేవుని పక్షముగా ఒకడి విశ్వాసాన్ని బలపరచడానికి మాట్లాడు. ఒకడి విశ్వాసాన్ని కృంగదీయడానికి కానీ నీకు జరగదులే, ఏం జరుగుద్దులే అని కానీ మాట్లాడావో, కృంగదీసావో, దేవుడు మొత్తుతాడు. జాగ్రత్త.
దేవుడు వాక్యక్రమం ఇది. దేవుడు అంటే భయం ఉంటే దేవుడు పక్షంగా నిలబడు. దేవుడు నామములో నువ్వు ప్రార్థన చేస్తే ఎటువంటి వారి జీవితంలోనే దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసం ఉంచి మాట్లాడు. నువ్వు చేసే ప్రార్థనకి, నువ్వు వింటున్న వాక్యానికి, నువ్వు ధ్యానిస్తున్న ధ్యానానికి, నువ్వు మాట్లాడుతున్న మాటకి ఏ మాత్రము పొంతన లేకుండా ఉందో, పొంతన లేనటువంటి పరిస్థితులు దేవుడు నీ మీదకి వచ్చేలాగా చేస్తాడు. జాగ్రత్త, భయపడు దేవునికి. దైవజనులుగా మేమైనా, విశ్వాసులుగా మీరైనా దేవుని విషయంలో నెగటివ్గా ఎప్పుడు మాట్లాడకు. దేవుని యొక్క జ్ఞానం నీ దౌర్భాగ్య దుస్థితి అవివేకపు జ్ఞానం కంటే జ్ఞానం కలిగినదే. పౌలు అంటాడు, దేవుడు యొక్క వెర్రితనం నీ జ్ఞానం కంటే జ్ఞానం కలిగినదే. దేవుడి యొక్క బుద్ధిహీనత నీ బుద్ధి, నీ జ్ఞానం, నీకున్న సమస్తం కంటే గొప్పది. అంటే ఏంటో తెలుసా? ఆయన బుద్ధిహీనుడు కాదు, వెర్రోడు కాదు, అజ్ఞాని కాదు. నువ్వెంత జ్ఞానం అనుకుంటున్నావో నీ జ్ఞానానికి మించిన వాడు నీ దేవుడని ముందే మాట్లాడే జరగదా? అవదా? ఒక్కడ చెప్పు, నువ్వేం ప్రార్థన చేసావు ఇన్ని సంవత్సరాలు? ఒకటి చెప్పు నువ్వు. అయితే నువ్వు ఎందుకు ప్రార్థన చేసావు అసలు నాకు అర్థం అవట్లేదు. ఎలుగెత్తి ఎందుకు మొరట్టేసా? మొర్రా ఏమ్మా, ఎలుగెత్తి మొర పెట్టకూడదు కదమ్మా. పొంతలు ఉండాలి కదమ్మా మన జీవితానికి. ఏదన్నా మాట్లాడుతుంటే ఒకదానికొకటి సంబంధం అయితే పరాగ్గా మాట్లాడుతున్నావేటి, జ్వరం ఎక్కువైందేటి, పరాకు మాటలు వచ్చేస్తున్నాయి మా ఆవిడికి, పరాకు మాటలు వచ్చేస్తున్నాయి మా ఆయనకి. అంటే ఏదో తేడా జరిగితే పరాకు మాటలు వస్తాయి. అంటే ఆత్మీయంగా తేడాగా ఉన్నావు కాబట్టి అవిశ్వాసపు పరాకు మాటలు వస్తున్నాయి అన్నమాట నీకు. నువ్వు ఏ విషయంలోన్నా మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుని యందు ఉంటే మాట్లాడుకో. దేవుని పక్షంగానే మాట్లాడు. నువ్వు మొర్ర పెట్టింది దేవునికి. ఇక్కడ దేవుడిని ఆధారంగా చేసుకున్న వాడిని వెనక్కలు లాగాలని నీ దేవుడు చేయలేడు అన్నట్టుగా. నీ దేవుడు ప్రయోజనకారి కాడు. నీ దేవుడు అలాంటాడు కాదు. నీ దేవుడు అలా కాదు, నీకు జరగదు. నిన్ను అస్సలు నీ దేవుడు కాపాడలేడు. హిజ్కియా నీ దేవుడిని పట్టుకున్నావా ఈ టైంలో, ఈ సమయంలో? ఎవడు కాపాడాడు? హిజ్కియా. ఏ దేవత కాపాడింది నిన్ను? నా చేతిలోంచి కాపాడేవాడు ఎవడలేడు. ఏమాత్రం ప్రయోజకారు నీ దేవుడు, నిష్ప్రయోజి. ఫలానా దేవత చదివేస్తున్నాడు. ఇక్కడ ఒకసారి చదువుదామా ఏం చదువుతున్నాడు? 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. యోధా రాజుకు హిజ్కియాతో 2వ రాజులు 19:10. యోధా రాజుకు హిజ్కియాతో ఎలాగో చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెచెపులు కానీ, తెరషాకులో ఉండిన ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయం వల్ల తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు ఏమాయను, సెపర్వాయిము, హేన, ఇవ్వాను పట్టణముల రాజులు ఏమాయను హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములకు పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? రుజువులు చెప్తున్నారు. రుజువులు నీకు జరగదు. అక్కడ జరిగిందా, ఇక్కడ జరిగిందా, ఇక్కడ జరిగిందా, ఇక్కడ జరిగిందా, ఇక్కడ జరిగిందా, నీకు జరగదు. దాని పెళ్ళయిందా, ఆడి పెళ్ళయిందా, ఈడిదయిందా, నీదేమదో. నా డాక్టర్ కాపాడా, ఇన్ని డాక్టర్ కాపాడా, ఇన్ని డాక్టర్ కాపాడా, ఇన్ని డాక్టర్ కాపాడు, నిన్ను కాపాడాడు ఏ డాక్టరు? ఇప్పటివరకు కాపాడలేదు. ఒక్కడ చెప్పు, ఎంతవరకు తమ దేవతల చేతుల్లో నుండి, తమ దేవతలు సిరియా రాజు చేతుల నుంచి కాపాడకపోయినను హిజ్కియా రాజు దేవుడు ఆ టైంలో కాపాడా లేదా? ఎంతవరకు ఏది జరగలేదో ఇప్పుడు జరిగిస్తాడా, జరిగించడా? ప్రయత్నం అంతా విఫలమైంది. నీ దేవుడు ఉన్నాడా లేదా? ప్రార్థన చేసావు లేదా? ప్రయత్నం సఫలపరుస్తాడు లేదా? పెళ్ళి జరగదు, ఇప్పుడు జరిగిస్తాడు లేదా? ఎంతవరకు ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. చేత్త మానేస్తా ప్రయత్నం నువ్వు. ఏమండి ఇంతవరకు రండి, మా పిల్లకండి, మా పిల్లోడికండి ప్రయత్నాలు చేసి అండి సాలైపోయిందండి, మానేసి కూర్చోగలవా? పోనీ వెనకాల ఇంక మానబడే ప్రయత్నాలు అంటారు. అబ్బే అలాగ అనరండి, దాని విషయంలో అనరండి. ఏమనరు? ప్రయత్నాలు మానే దాని విషయంలో అనరు. మరి దేని విషయంలో అంటారు? డబ్బులు అయిపోయే విషయంలో అంటారు. ప్రయత్నాలు మానబడాయి. ఎందుకు ఇదంతా జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది.
ఇక్కడ ఇలాగే మాట్లాడుతున్నారు. ఆడు కాపాడా, ఈడు కాపాడా, ఈడు కాపాడా, ఈడు కాపాడా, ఈడు కాపాడా. ఎంతవరకు కాపాడబడకపోయినను నీ దేవుడిని పట్టుకొని ఏడుస్తున్నా కూడా కాపాడతాడు. కాపాడాడు లేదా? ఇప్పుడు సన్హరీబు చెప్పిన మాటలను బట్టి హిజ్కియా ఏమైపోవాలి? ఏమాలో తెలుసా? నా దేవుడు కాపాడుతాడని ప్రార్థన చేశా, నా దేవుడు కాపాడుతాడని ఉపవాసం చేశా, నా దేవుడు కాపాడుతాడని ఇన్ని సమస్యల్లో కూడా దేవుడు పాదాలు పట్టుకున్నా. ఇప్పుడు ఈ సన్హరీబు గాడు ఆడు కాపాడా, ఈడు కాపాడా, ఈడు వల్ల జరిగిందా, ఈడు వల్ల జరిగిందా, ఈడు వల్ల జరిగిందా? జరగలేదు. ఈయన వల్ల జరుగుద్ది అనుకునే కదా ప్రార్థన చేస్తుంది. ఈయన వల్ల కూడా జరగదేమో ఇప్పుడు అన్నట్టు అనుకున్నాడా? అంత బుద్ధిహీనంగా అనుకున్నాడా? ప్రయత్నం చేసి 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 మానిపడేస్తావా నువ్వు పిల్ల పెళ్ళి? మరి ఏం మానిపడేస్తావా? నీ దాకా వస్తే నువ్వు మానిపడేస్తావా? ఎదటోళ్ళు మాత్రం మానిపడే, ఎంత బాగా అంటామో, మానిపడే. నీ దాకా వస్తే మానేస్తావా? చూద్దాం, ఏం చూద్దాం? చూద్దాం, ఈరోజు కాదు రేపు చూద్దాం, రేపు కాదు ఎల్లుడు చూద్దాం, ఎల్లుడు చూద్దాం, అవతల ఎల్లుడు చూద్దాం. దేవుడికి ప్రార్థన చేస్తున్నాం కదా, మరి ఇప్పుడు ఎందుకు చూడం? చేస్తలేదా ప్రార్థన? అమ్మ సవీనా చూడండి, వెనక్కి లాగినోడు నాశనం అయిపోయాడు. హిజ్కియా ఒకవేళ వెనక్కి లాగబడితే హిజ్కియా నాశనం అయిపోతాడు. అర్థమైందా? మెయిన్గా ఏంటంటే వెనక్కి లాగబడలేదు కాబట్టి బాగుపడ్డాడు హిజ్కియా. వెనక్కి లాగబడితే సరెండర్ అయిపోదును. ఎవరికే? సన్హరీబుకి. సన్హరీబుకి చాలా బాగుండు, కేకలు గెలుచును. ఏ కేకలు గెలిచును? సన్హరీబు కేకలు. యేసుప్రభు విషయంలో కూడా వాళ్ళ కేకలే గెలిచాయని రాయబడి ఉంది. అంటే ఏం గెలిచింది? అన్యాయం గెలిచింది, అక్రమం గెలిచింది, సైతానికి సంబంధించినది గెలిచింది. ఇప్పుడు ఎవరు గెలుతుడు? సైతానికి సంబంధించిన సన్హరీబు గెలుతుడు. అంతవరకు ప్రార్థన చేసి సన్హరీబు మాటలను బట్టి బలహీనుడైపోయినా హిజ్కియా ఓడిపోదుడు. ఇంకా చెప్పుకుంటూ పోతే యెహోషాపాతు రాజు ఓడిపోదుడు. 3 శత్రు సమూహం గెలుద్దును. ఎవరు గెలుతురు? నువ్వు నిలబడితే నీ దేవుడు తలపైకి ఎత్తబడద్ది. నువ్వు నిలబడి అవకాశం ఇస్తే నీ దేవుడు అద్భుతం చేయడానికి కారణం అవుద్ది. నువ్వు నిలబడకపోతే నీ దేవుడు ఏమి చేయలేడు, వదిలేస్తాడంతే. జాగ్రత్త సుమ. దేవుడు మాట ఏంటో మనకు తెలుసు. ఊరికే మాట్లాడి మాట కాదని మనకు తెలుసు. ఉత్తుత్తినేది మాట్లాడడానికి తెలుసు. ఒకవేళ అజ్ఞానం అయితే ఏమనుకుంటావు తెలుసా? చెప్పేనా? అజ్ఞానం అయితే ఏమనుకుంటావు? నీకు అనుకూలమైన మాట వస్తే పాస్టర్ గారు అభిషేకంతో, ఎంత అభిషేకంతో ఆడవి చేసిందండి ఈరోజు పాస్టర్ గారిని. నీకు తన అనుకూలమైన మాట వచ్చిందంటే తేడా అనమాట. అభిషేకం పోయి దురాత్మ చెరిపించేస్తుంది. ఇప్పుడు ఎవరనుకుంటారమ్మ ఇలాగా? అర్ధమర్ధ లేనోళ్ళు అనుకుంటారు. అనుకూలం చేసుకున్న వాళ్ళు ఏమంటే ఇశ్రాయేలీలండి దేవుడు కురిపించిన మన్నాను అనుకూలం చేసుకున్నారండి. పనికి మాలినోళ్ళు జాబితాలో రాలిపోయిన నువ్వు అనుకూలం చేసుకోకు. దేవుడు మాట్లాడాడు అని ధ్యానం చేసుకో, ఆలోచించుకో, ఒకసారి ధ్యానం చేసుకో. నువ్వు ఎలా ఉన్నావు? హిజ్కియా అనుభవాల్లో ఉండు, సన్హరీబు అనుభవాల్లో ఉండకు. సన్హరీబు అన్యుడు కదండి, అన్యుల్లా ప్రవర్తించుకో. అది దైవికంగా ఉండు, దేవుడు ఎందుండు. వాగ్దానం పొందుకోవడానికి కాబట్టి అది చేసి నిలుచుండి చూడు. ఆయన చేయాల్సింది చేసి చూపుతాడు. అద్భుతం జరుగుతుంది. సాక్షి మాట్లాడతాం. మనందరము దేవుడి దృష్టిలో ఒకటే. మనమేం పైని దిగొచ్చేలేదు, కొందరేమో కింద నుంచి పైకి రాలేదు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. జాగ్రత్త. ప్రతి ఒక్కరూ దేవుడి మీద ఆధారపడితే పొందుకునేంత వరకు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే, పొందుకోకపోయినా నిరుత్సాహపడకుండా దేవుడు మీద జాలితో ఆయన పాదాలు పట్టుకుంటే, నీ దేవుడు నీకంటే జాలి కలిగినవాడు, నీకంటే కరుణ కలిగినవాడు. నీ దేవుడు చేయక మానడు. అప్పుడు నీకు సాక్ష్యం అవుద్ది. ముందు జరిగిందంతా ఒక గుణపాఠం అవుద్ది, ఒక హెచ్చరిక అవుద్ది, ఒక అనుభవం అవుద్ది. పరిస్థితులను బట్టి ఎవరేంటో తెలుసుకోగలుగుతావు అంతే. వాళ్ళ మీద పడమని తెలపడం పరిస్థితుల్ని.
ఆ మనుషులు అలా ప్రవర్తించాల మీద అడుపు అని చూపించడం దేవుడు నీకు. నువ్వు బ్రతకాల్సిన బ్రతుకంతా విశ్వాసయాత్ర, ఇదంతా ప్రాక్టికల్గా నేను నడిపిస్తున్నప్పుడు, నేను నడిపించినట్టుగా నడిస్తే నీకు క్షేమం. నేను నడిపిస్తున్నట్టుగా నడవకపోతే తప్పటడుగుల్లోకి వెళ్ళిపోతావమ్మా, దారి తెలీదు. ఎందుకంటే నేను చేసి మార్గం ఏర్పాటు చేసిన మార్గం వేరు, నువ్వు దారి తప్పి తొలగిపోయినటువంటి విధానం వేరు. ఎన్నటికీ నా దారిలోకి ఆ తప్పుడు మార్గం నేను తీసుకురాదు. అందుకే నా మార్గంలో నువ్వు ఉన్నప్పుడు లేట్ అయినా, ఆలస్యమైనా, జరగకపోయినా, అపజయమే నీ ముందు ఎదురైనా, నువ్వు హిజ్కియాలాగా ఎంత దేవుణ్ణి పట్టుకున్నా మరింత దిగజారుడు పరిస్థితులు హిజ్కియాకి ఉన్న, హిజ్కియా మరింతగా దేవుణ్ణి పట్టుకుంటే విజయం వచ్చిందే. నువ్వు ఎంతగా దేవుడి మీద ఆధారపడ్డావో అప్పుడు అయిపోద్ది, జరిగిపోద్ది అనుకున్నప్పుడు ఇంకా విపత్కరమైన పరిస్థితి నీ మీదకి వస్తుంది. ఇది మంచి సంకేతం అమ్మా. ఏంటంటే నువ్వు కనుపరిచేట క్రియకు నెక్స్ట్ దేవుడు కార్యం చేయించడానికి సంకేతం అమ్మా అని దేవుడు మన మధ్యలో హిజ్కియాను పెట్టాడు. హల్లెలూయా. ఒక్కో సందర్భములో నుండి ఒక్కొక్క కోణముతో దేవుడిని బలపరచడానికి మాట్లాడుతున్నాడు. ఆగిపోవద్దు, సాగిపో అని మాట్లాడుతున్నాడు. నీకు ప్రతిదీ అపజయం కాదదే, అది నిన్ను ఒక మెట్టు పైకెక్కించడానికి అది అద్భుతమైన సంకేతం అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకా బలపడడానికి, నువ్వు పటిష్టంగా ఉండడానికి, నువ్వు బలవంతురాలు కావడానికి, అనేకులను నీ అనుభవాలలో నుంచి దేవుని ఎదుట నిలబెట్టడానికి, నువ్వే ఒక రుజువుగా నిలబడడానికి దేవుడు నిన్ను మార్గంలో తీసుకెళ్తున్నాడు. నాయన మార్గములో నువ్వు ఉన్నప్పుడు ఆ మార్గములో నీకు ఎదుట నిలబడేది ఏది నీకు క్షేమానికి కాదు, అది నీ క్షేమానికి, అది నీకు అనుభవం అవ్వడానికి, అది నీకు మేలుకు సంకేతం. అద్భుతంగా అనేకుల ఎదుట సాక్షార్థంగా దేవుడిని నిలబడబోతున్నాడు. సమయం దగ్గరికి వచ్చిందని సంకేతం. హల్లెలూయా. ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, ఎంతగా దేవుడి మీద ఆధారపడ్డావో, ఆధారపడుతున్నప్పుడు దేవుడు వాగ్దానానికి ఇచ్చిన తర్వాత ఇంకా నీ పరిస్థితి భీకరంగా మారితే అది వాక్య క్రమం, అది దేవుని వాక్య మార్గం అనే సంకేతం. ఇప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని బట్టి చేసేది ఏంటో తెలుసా? సనక్కో గొణక్కో ఆ మార్గంలో హిజ్కియాలాగా మరీ ఎక్కువగా పట్టుకో. ఆ రాత్రి దేవుడు అద్భుతం చేసినట్టుగా దాని తర్వాతే నీకు డిక్లేర్ చేయబడబోతుంది. హల్లెలూయా. ఎందుకంటే నేను వాక్యాన్ని నమ్ముతాను. ఎందుకంటే ఏ ఆత్మ నన్ను నడిపిస్తుందో ఆ ఆత్మ చేత నేను ప్రకటిస్తున్నానని విశ్వాసం, నిరీక్షణ, సత్యం నేను ఎరుగుదును గనుక సర్వోన్నతుడు దేవుని కుమార్తెగా ప్రకటిస్తున్న ప్రకటన ఏదనగా, నీకు వాగ్దానాలు ఉన్నాయా, ప్రవచనాలు ఉన్నాయా, ప్రత్యక్షతలు ఉన్నాయా, అవి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఇంకా దిగజారిందా, అయినను దేవుణ్ణి గనురాలు అవుతావు. దేవుడు చేసి చూపుతాడు సుమ. అలయొద్దు, సమస్యలొద్దు. జరిగిపోద్ది అనుకున్నాను అయ్యో అనకో, దేవా అను. నీ స్వరం దేవుడి దగ్గరికి వెళ్తుంది. హిజ్కియా యొక్క ప్రార్థన స్వరం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే దైవజనుడి దగ్గర రాక్కర్లేదండి. దైవజనుడికి దేవుడు చెప్పి పంపుతున్నాడు. ఇది వాక్య క్రమం. అమ్మా, వాక్యాన్ని నమ్ముకో, వాక్యాన్ని ఆధారం చేసుకో, వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, నీ దేవుణ్ణి బట్టి అడుగులు ముందుకు వేయి. దేవుడు చేసే అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించక తప్పదు. ఏది ఎంత మాత్రము నిన్ను నీ దేవుడిచ్చేటుడు ఆశీర్వాదాన్ని నుంచి వేరు చేయదు. అడుగులు ముందుకు వెయ్యాలన్నా వెనక్కి వెయ్యాలన్నా నీ మీద ఆధారపడింది. జాగ్రత్త సుమ. దేవాది దేవుడు మనల్ని ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవించడానికి బలపరుచునుగాక. ఇప్పటికే దేవుడు మన పరిస్థితుల్లో మనకు వాగ్దాన ప్రవచన వాక్కులు ఇచ్చిన దాని తర్వాత ఇంకా మన పరిస్థితులు దిగజారిపోయాయా? నీవు దేవుడిని పట్టుకుంటే దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనడానికి సంకేతాన్ని దేవుడు ఈ దినాన మాట్లాడాడు. దేనిని బట్టి చింతింపకు, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకముగా విన్నవించుకొని దేవునికి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీ మీద ఏలుబడి చేస్తుంది. ఆనందించు, మరలా చెప్పుదును, ఆనందించు. నీ సహనము సకల జనులకు తెలియపరచు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఇట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక.